ఒక జనరేషన్‌కి టీవీలు అలవాటైతాయి. ఆ టీవీల్లో ఫస్ట్ చూసిన హీరోలు వీళ్ళే. ఖచ్చితంగా వీళ్ళే అని ఎందుకంటున్నానో తర్వాత చెప్తాను. తర్వాత ఇతను ఇంత మంచి నటుడా అనుకునే లోపు ఒక అద్భుతమైన రైటర్‌గా డెలివరీ చేస్తాడు. అరే! రైటర్‌గా కూడా ఉన్నాడా అనుకునే లోపు సినిమాకి దర్శకుడవుతాడు. ఎవరి గురించి ఇంత గొప్పగా చెప్తున్నాం అంటే నిన్న కోర్ట్‌లో దొంగ లాయర్‌లాగా వాదించాడు. ఆయనే మన హర్షవర్ధన్ గారు. రైటర్, యాక్టర్, డైరెక్టర్ వాట్ నాట్ హి ఈస్ నన్ అదర్ దాన్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. నమస్తే హర్షవర్ధన్ గారు. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్ అండ్ అందరికీ నమస్కారం. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఈయనతో మాట్లాడుతూ ఉండే అనుభూతులు 90స్‌లో పుట్టిన పిల్లలకి బాగా తెలుస్తాయి. 80స్, 90స్ పుట్టిన వాళ్ళకి ఎందుకు అంటున్నానంటే టీవీ అప్పుడప్పుడే వచ్చి ఒక కొత్తదనాన్ని సంతరించుకున్న టైం అంటే అమృతమే. అమృతం మాట్లాడకుండా హర్షవర్ధన్‌ని మాట్లాడలేం. అందుకని ఇకపోతే ఫస్ట్ క్వెషన్ అని అనలేము. నిజంగా ప్రేక్షకులు కొట్టే కరతాళ ధ్వనుల కోసమే కళాకారులు బతికేస్తుంటారు. అది మీకేం కొత్త కాదు. కానీ చాలా కాలం తర్వాత వచ్చినట్టున్నాయి ఆ క్లాప్స్. అవును. అందుకని కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యారేమో. మామూలు కాదు. ఎందుకంటే లైక్ అలవాటు అన్నారు కదా! అలవాటు అనేది ఉండదు. భోజనం కూడా అలవాటు అనుకుని ఆపేలేము. ఏ పూట భోజనం ఆ పూట ఉండాల్సిందే. మనం చేసే ప్రతి పని ముఖ్యంగా ప్రపంచంలో ఎవరు ఏ పని చేసినా గుర్తింపు కోసమే చేస్తారు. కరెక్ట్. అది అక్కర్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదొక సుఖమైన జీవితం, అది వేరు. కానీ ఇదేంటంటే మనం పుట్టిన దానికి ఒక అర్థం. ఎవరికైనా నలుగురికి హెల్ప్ అవుదాం అన్న ఆలోచన ఎప్పుడైనా వస్తుంది. ఆ ప్రయత్నంలో ఈ రంగం ఎంచుకున్న వాళ్ళకి ఇది ఇంకా వద్దన్న అప్రిసియేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే యాక్టర్స్ అన్న గుర్తింపు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిసియేషన్ అనుకోవడం కానీ రికగ్నిషన్ వస్తుంది. వాళ్ళు చేసే పనులు బాగున్నప్పుడు రికగ్నిషన్, అప్రిసియేషన్ వస్తుంది. ఆ అప్రిసియేషన్ మెయిన్. దీనికోసమే నిజంగా కూడా అందరూ బతికేది. ఖచ్చితంగా కూడా అది వచ్చింది అంటే ఆటోమేటిక్గా దాని చుట్టూ మనీ అన్నీ సమకూరుతాయి, అన్నీ వస్తాయి. కానీ ఎంతకాలం అయింది ఆ క్లాప్స్ అన్ని విని? అంటే ఒకటేంటంటే ఇక్కడ 2 రకాలు. మనసులో నిలిచిపోవటం అన్నది ఒకటి ఉంటుంది. అది నేను చాలా కాలం అంటే అమృతం తర్వాత నేను రియలైజ్ అయ్యా. ఏది అంటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఉండే సినిమా ఇండస్ట్రీ, అంటే మొత్తం టెలివిజన్ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ లాగా. ఈరోజు ఒక సినిమా చేసి అది 1000 కోట్లు సంపాదించిన, బెస్ట్ ఆఫ్ ది అవార్డ్స్ సంపాదించిన, రేపటికల్లా అది పాతబడిపోతుంది. రేపు ఇంకోటి వస్తాడు. సో రోజుకు కొత్తదనం వచ్చి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్న ఈ ర్యాట్ రేస్లో ఎప్పుడో పాత విషయాన్ని కూడా గుర్తుంచుకొని, పాత ప్రాజెక్ట్ని కూడా గుర్తుంచుకొని, అప్పటి ఇమేజ్ని కూడా గుర్తుంచుకొని ఇంట్లో మనిషిలా ట్రీట్ చేయటం అన్న అదృష్టం నాకు తెలిసి టెలివిజన్ యాక్టర్స్కి ఎక్కువ ఉంది. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు డ్రాయింగ్ రూమ్లోనూ, బెడ్రూమ్లోనూ ఉంటారు. రోజు వచ్చేస్తుంటారు ఇంటికి. మనం ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని దీవించుకున్నా వీ కాంట్ ఇగ్నోర్ దెమ్. అది ఫస్ట్ పాయింట్. సో హర్షధ్వానాలు అన్నది ఏంటంటే మనకు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. మనకేంటంటే ఇదో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే టెలివిజన్ కానీ, సినిమా కానీ ఆ ప్రేక్షకుల తాలూకు రెస్పాన్స్ ఇప్పుడైతే సోషల్ మీడియా అవి వచ్చేసాయి. వీళ్ళిద్దరికన్నా అంటే సినిమా యాక్టర్స్ కన్నా, టెలివిజన్ యాక్టర్స్ కన్నా చాలా ఎక్కువ సాటిస్ఫాక్షన్కి గురైంది, అనుభవించింది థియేటర్ యాక్టర్స్. కరెక్ట్. నిజం. ట్రూ. వాళ్ళ షోస్ ఇప్పుడు ఏదైనా వేస్తే ఎవరో టికెట్లు కొనట్లేదన్న ఒక తక్కువ భావంతో మనం దాన్ని పక్కన పెట్టేసాం. కానీ అసలు వాళ్ళకున్న టాలెంట్ కానీ, వాళ్ళకున్న ఛాలెంజెస్ కానీ వీటన్నిటికీ మించి వాళ్ళకున్న రికగ్నిషన్ ఇంకెవరికి ఉంది? ఎవరికి లేదు. అంటే లైవ్ నేను ఒక పెద్ద సూపర్ స్టార్ గురించి చెప్తా. ఆ పెద్ద సూపర్ స్టార్ పేరు చెప్పకూడదు, కానీ అర్థమైపోతుంది మీకు. అతను ఏంటంటే ఒక పెద్ద స్టారు, అతను ఎక్కడ అడుగు పడితే అక్కడ ఒక మ్యాసివ్ రోరింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఉన్న కోరిక ఏంటో తెలుసా? ఇన్స్టా రీల్స్ చేయాలని. నాకు ఫస్ట్ జోక్ అనుకుని అని అతను రెస్ట్రిక్ట్ ఎందుకు అవుతున్నాడు అంటే ఈజ్ నాట్ అలౌడ్ టు డూ. అలా ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ సెల్ఫీ వీడియోలు పెట్టేసి హే నేను ఇక్కడ ఉన్నాను, ఇది తింటున్నాను, అది ఎందుకంటే అతని స్టేచర్కి అది కరెక్ట్ కాదని అతను కంట్రోల్ చేసుకుంటున్నాడు. కానీ అంత స్టార్కి ఉన్న ఒక నార్మల్ ఒక 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు చేయగలిగే ఒక పని ఇన్స్టాగ్రామ్ రీలు అతని డ్రీమ్ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రీజన్ ఏంటి? అది ఇంకా అతని స్టేచర్ కాదు,
చేయకపోవడానికి. చే- ఎందుకు చేయాలనుకుంటున్నాడంటే ఇన్స్టెంట్ ఫీడ్‌బ్యాక్ ఇన్‌లైక్‌లు వచ్చాయి. ఆ, కింద కమెంట్స్ వచ్చాయి. ఏ హీరోకి అందుతాయి కరెక్ట్ మెసేజెస్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మొన్న ఏదో మాటల్లో విశ్వంబర షూటింగ్ చేసినప్పుడు చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు షాక్ అనిపించిన విషయం ఏంటంటే ఆయన సక్సెస్‌లో ఆయనకు తెలుసు తప్ప ఆడియన్స్ తాలూకు రియాక్షన్ ఎప్పుడేం చూడలా. చూడలేదు. కరెక్ట్. మెడ్రాస్‌లో ఉన్న తెలుగు థియేటర్స్‌కి వెళ్తే ఈయన ఇప్పుడు యాక్టర్ వస్తున్నాడని తెలిస్తే గోల్ చేస్తున్నారా, ఆ. నిజంగా చేస్తున్నారా అన్నది మారువేషం వేసుకెళ్తే తప్ప తెలియదు. తెలియదు. ఆయనకు అంత సీన్ లేదు. అప్పుడు అంత ఆలోచించలేదు, అంత టైము లేదు. కరెక్ట్. సో అతనితో ఏదో మాట్లాడుతున్నప్పుడు సార్ ఈ పలానా థియేటర్కి ఇంత రెస్పాన్స్ అంత మాకు నెంబర్స్ ద్వారా తెలుస్తుంది తప్ప మాకు రియాక్షన్ తెలియదు అంటే ఏంటి ఇంత పెద్ద స్టారు మిస్ అయింది ఇదా? ఆయన సొంత వర్క్ తాలూకా రికగ్నిషన్ ఇక్కడ ఈ సందర్భంగా చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒకటి చెప్తా. Hmm. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే Hmm. నేనేం చేస్తానంటే ఇంకా ఆయన్ని కలవటం ఇవన్నీ ఎందుకు, మనకు ఒక ఛానల్ ఉంది. ఆయన కెరీర్లో ఒక బెస్ట్ 50 డేస్ 50 మూమెంట్స్ 50 ఫిల్మ్సా 50 మూమెంట్స్ మూమెంట్స్ 50 మూమెంట్స్ మనం చెప్దాం, మనం గుర్తు చేద్దామని నేను ఒక 50 టాపిక్స్ తీసుకొని చేశారా? డేట్స్, Ah. చిరంజీవి గారి డేట్స్, బెస్ట్ డేట్స్, బాగుంది. చిరంజీవి గారు బెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు ఆయన మెగాస్టార్ అయ్యాడు, ఇట్లా ఇట్లా అనుకుని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. జస్ట్ ఐఎమ్ నాకు ఒక పని కావాలి, ఐ క్రియేట్ మై సెల్ఫ్. కానీ చాలా బాగుంది. ఎక్కడుంది ఇది? మన ఛానల్లో పెట్టాను నేను. యూట్యూబ్లో పెడితే నాకు ఎవరు ఫోన్ చేసి ఎవరు మాట్లాడారంటే చిరంజీవి గారు, నా లైఫ్ నాకు గుర్తు చేస్తున్నావు, ఐఎమ్ ఫెంటాస్టిక్ శివ, ఐఎమ్ సో హ్యాపీ, ఇలాగా ఐడియా ఎవరికి రాలేదు, నువ్వు చేస్తుంది నాకు నా డేస్, నా గోల్డెన్ డేస్ అన్ని గుర్తు చేస్తున్నావు అని చెప్పడం అనేది ఇంకా ఆయనకి మెగాస్టార్ కాబట్టే కుదిరింది. అది అంటే మీరు చెప్తున్నారు కాబట్టి actor కి ఆయన ఉండదు. మిస్ అయింది ఇవే. ఏ యాక్టర్కైనా నేను చూసింది అదే. ఏంటంటే వాళ్ళు ఒక స్టేచర్ వచ్చేసిన తర్వాత కొన్ని లిమిట్ చేసుకుంటారు. వాళ్ళు మనలాగా రోడ్ల మీద తిరగలేరు, తిరగలేరు. కావాల్సింది తినలేరు. అయితే అది దానివల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారని వాళ్ళ నోట్లోంచి వింటే మనకి ఇప్పుడు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అర్థం కాదు. కరెక్ట్. సో ఎక్కడైనా మీడియాకర్గా ఉండిపోవడం బెటర్. ఎప్పుడైనా నాకు అదే అనిపిస్తుంది. అంటే ఉన్నాము లేము, ఈ మధ్యలో ఉండటం బెటర్ తప్ప అయిపోయింది చేసాం ఇంకా మనం ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఏం చేసిన కాంట్రవర్సీ ఏం మాట్లాడి సరదాగా హాయిగా మాట్లాడుకున్న కూడా కాంట్రవర్సీ లేదంటే వాళ్ళు రోజు మనం మాట్లాడేవే. సో ఇందాక మీరు అడిగిన దానికి ఇలా మనసులో పెట్టుకునే అభిమానం ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. నాట్ ఎవ్రీ యాక్టర్ గెట్స్ ఇట్. నేను 200% చెప్తున్నాను. అలాగా నాకు ఒక పెద్ద పెద్ద స్టార్లు ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్స్ చేసిన తర్వాత దొరికే రికగ్నిషన్ ఏదైతే ఉందో నాకు అమృతంతో అది మొత్తం వచ్చేసింది. కరెక్ట్. అది కొన్ని డెకేడ్స్ పాటు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పుట్టిన జనరేషన్ పిల్లలు కూడా చూడడానికి కారణం దాని తాలూకు గొప్పతనం అలాంటిది. ఇది ఒక ఎత్తు. కానీ లైవ్లో మనం కనిపించగానే స్క్రీన్ మీద క్లాప్స్ కొట్టి ఇందాక నేను చెప్పాను నాటక రంగంలో యాక్టర్స్కి దొరికే, డైరెక్టర్స్కి వాళ్ళకి దొరికే ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది మనకి థియేటర్స్లో దొరుకుతుంది, ఓటీటీలో ఉండదు. నాకు తెలిసి దీన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు నాటకాలు లేకపోయినా నాటకాల తరహాలో ఎంజాయ్ చేస్తుంది. నాకు తెలిసి పర్ఫెక్ట్ రికగ్నేషన్ అందుకున్నది ఒక్క సుమగారే. డైరెక్ట్గా యాంకరింగ్ చేస్తూ ఉంటారు, క్లాప్స్ పడిపోతూ ఉంటాయి. రైట్ రైట్ ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ హౌ నో. మీరు చెప్తుంది కూడా ఒక థియేటర్ ఆర్టిస్ట్కి ఏమేమి ఉండాలి, ఎంత స్పాంటినిటీ ఉండాలి. 200%. అమ్మమ్మ ఆవిడ స్పాంటేనిటీ గురించి మాట్లాడాలంటే సెపరేట్ ఎపిసోడ్ చేస్తాను, నన్ను పిలవండి, నేను పిలుస్తాను. అంటే ఆవిడ అమ్మాయిలతో పాటు అదే ఒక్కడనే మాట్లాడడం కాదు, బట్ నేను మాట్లాడగలను కూడా. అంటే నేను చెప్తుంది ఇప్పుడు మీ రికగ్నేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ టాపిక్ తీసుకొస్తే అలా లైవ్ లో ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు నిజంగా లేదు సోర్స్. కరెక్ట్. సరే, ఒకప్పుడు నాకెందుకు హర్ష చేయాల్సిన మంచి అంతా, రావాల్సిన రికగ్నేషన్ అంతా 20 ఏళ్ల కిందటే అనుభవించడేమో అని ముందే కోయిల ముందే కూసిందేమనిపించింది. అది బాగుంది. ఎలా అనిపించింది? అది నా వినాలంది. అంటే ఏం లేదు, ఎక్కడ చూసినా అమృతం వస్తుందంటే ఇవాళ అమృతం వస్తుంది చూడాల్సిందే అని ఎప్పుడు కూర్చునే అంత పిల్లలు, ఆ జనరేషన్ పిల్లలు అందరూ చూసేసారు మిమ్మల్ని. కరెక్ట్. అదే ఇప్పుడుంటే, ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో ఉంటే మీ మీమ్స్కి మీరే ఓనర్స్ అయిపోయింది. అది ఇప్పటికీ ఉందనుకుంటున్నాను శివ నేను. ఎందుకంటే లేకపోతే ఇప్పటికీ ఆ రీల్స్లో చూడండి ఎంత విచిత్రం. అప్పుడు గంగరాజు గారి తాలూకు అంటే ఆ మేధస్సు అంతా కాంటెంపరీ ఇష్యూస్, అప్పుడు జరుగుతున్న సమకాలీన రాజకీయాలు కానీ పరిస్థితులు కానీ వీటిని మేళవించుకుని ఎపిసోడ్లు చేసేవారు. మాకు అంతవరకు తెలుసు కరెంట్ టాపిక్ మీద ఒకటి వస్తున్నాం, కానీ కరెంట్
టాపిక్ కానీ కొన్ని ఫిక్షన్స్ ఇప్పుడు రియాలిటీస్. అవును. అవును. ఇది ఫ్యూచర్ విజన్ కూడా ఉంది ఆయనకి. అదే ఇప్పుడు రాజకీయాల గురించి. సో, ఇప్పుడు రీల్స్‌లోను వాటిలో కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా అమృతం, హర్ష అనే అంటారు. అవును. అమృతం నా ఫోన్‌లో 'హర్ష అమృతం' అని అమృతం అనే ఉంటుంది. సో, ఇన్ని రికగ్నిషన్స్ ఉంటాయి. ఏది 'లీడర్' లాంటి సినిమాలు రికగ్నిషన్ ఇచ్చాయి. అనుకోకుండా ఒకరోజు అయితే ఇలా చెప్పుకుంటే కొన్ని ఉన్నాయి. యాహ్! కానీ అమృతంగా పిలవటానికి ఇష్టపడతారు. సో, నాకు జనరేషన్ పరంగా కాదు గానీ నేను అదే అంటున్నా. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి. ఆ సీజన్‌లో కాసే కాయలాగా ఉంటుంది. టేకు చెట్టు ఉందనుకోండి. అది కొన్ని ఏళ్ల పాటు ఉంటుంది. ఉంటుంది. సో, ఇది టేకు చెట్టు లాంటిదనమాట. అంతే, అంతే అమృతం అనేది. అది నిజంగా కావాలనుకుంటే వచ్చేది కాదు. అది నిజంగా కొన్ని జనరేషన్స్ పాటు ఉన్నందుకు కాపోసు హ్మ్. నాకు అరే! ఇప్పుడు అలా లేదే. హ్మ్. అమృతం రోజులు ఇప్పుడు లేవన్న ఫీలింగ్ నాకు రాదు. నేను ఒక సక్సెస్‌ని బలంగా అప్పుడే కొట్టేసారా? అది కొంచెం ముందయిందని అడుగుతున్నాను తప్ప అదే అది కూడా కావాలని చేసింది కాదు. అంటే అది నేనేదో అనుకునే అయ్యింది కాదు గానీ, బట్ ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఫ్రమ్ స్కూల్ డేస్ హ్మ్. బీయింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు ఉండేది. హ్మ్. అంటే ఏదో మంచో, చెడో ఏదో మాటకారితనం, మాటకత్తనం కావచ్చు, అందము. బాగా చదువుకున్న కుర్రాడు, వెల్ డ్రెస్డ్ కిడ్, హ్మ్. వెల్ బిహేవ్డ్ కిడ్ అలాంటివి. అదే. ఆ బిహేవియర్ గాని, మేనర్స్ ఇవన్నీ బాగా ఇంట్లో మాకు ట్రైనింగ్‌లు అన్నీ ఉండేవి. సో, కొంచెం నీట్‌గా ఉండటం, అందరిలో ఒక డిఫరెంట్ కనిపించడం అన్నదంటే స్కూల్ డేస్‌కి వచ్చేసరికి చిన్న చిన్న నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో చిన్న కామెడీ షోస్ లాగా స్టాండప్ కామెడీస్‌లా చేయటం, డాన్సులు చేయటం. సో, నేనేమంటానంటే అది చిన్నప్పటి నుంచి నాకుంది కాబట్టి ఇప్పుడు గబుక్కన కళ్ళెత్తికెక్కేయటం. హ్మ్. మన ఫ్యాన్స్, మన ఫాలోయింగ్ ఇది లేదు. హ్మ్. ఇది రాదు. రాదు కూడా. గ్రౌండ్ రియాలిటీ మనకు తెలుసు. సరే ఇప్పుడు ఇదంతా మీరు నాకు తెలుసు అమృతం. అక్కడి నుంచి ముందు నాకు తెలీదు. వాట్ ఈస్ ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్? ఆ! ఆ! వాట్ ఈస్ ద ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్? వాట్ ఈస్ యువర్ స్టడీ? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ యాజ్ ఇన్ లైక్ అంటే ఆర్ట్స్ పరంగా మా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పడానికి ప్రొఫెషన్‌గా తీసుకున్నోళ్ళు ఎవరు లేరు గానీ, కరెక్ట్. మా నాన్నగారి సైడ్ అంతా బాగా చదువుకునే ఎడ్యుకేషన్ సైడ్ ఉండి, మా నాన్నగారైతే రైటర్ కూడా. ఓహ్! అప్పుడు స్వాతి, ఆంధ్రజ్యోతి మ్యాగజైన్‌లో సింగిల్ షార్ట్ స్టోరీస్ వచ్చేవి. కొన్ని సీరియల్స్ కూడా వచ్చేవి. అది ఉంది. ఏ పేరు మీద? రాధాకృష్ణ ఆయన పేరు. ఎంపీఆర్ రాధాకృష్ణారావు. ఆయన పేరు మీద వచ్చేది. బట్ ఎప్పుడో కానీ ఆయన రాసే ప్రతిసారి ఒక బహుమతి వచ్చేది. గెలిచేవారు. అంతే. సో, అలా చూసేవాళ్ళమనమాట. రాత్రిలో ఆయన కూర్చొని ఆ ప్లాంక్ పెట్టుకొని పేపర్లు రాస్తూ, హ్మ్. మేము అలా నిద్రలో చూసి రాత్రి 2, 3 అవుతున్నా ఆయన ఫ్రెష్‌గా కాఫీ పెట్టుకొని అలా రాసుకుంటుంటే, ఏంటి రాస్తున్నా అప్పుడు తెలిసేది కాదు. తర్వాత బుక్ వచ్చేది. ఆ లాంగ్వేజ్ మనకు అర్థం అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము చూసాం. ఆ తర్వాత లేటర్ ఆన్ హి గేవ్ అప్. అలాగా మా మదర్ సైడ్ వీళ్ళంతా మ్యూజిక్. ఓహ్! మా మావయ్యలు గాని, వాళ్ళ పిల్లలు గాని అంతా మ్యూజిక్‌లో ఆరితేరిపోయి ఏదో ఒక ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయటమా, పాటలు పాడటమా ఇది బాగా ఉంది. ఇది విజయనగరం. విజయనగరం. హ్మ్. అంటే విజయనగరంలోనే అది ఉంటుంది బేసిక్‌గా. అదే ఇంటికో అందుకనే కళాకారుడు ఏదో కళ. అందుకే విజయనగరం అనగానే పి.సి. సుశీల గారు అసలు పెద్ద పెద్ద అమ్మో! ఉద్దండులు, మహానుభావులు, అవునవును. మేధావులు. వాళ్ళు అన్నం తీసుకొచ్చారు. మేము అక్కడక్కడ సో, అటువంటి దాంట్లో మా ఫ్యామిలీ పరంగా, ఆర్ట్స్ పరంగా ఇదే తప్ప, ఈ మాత్రమే తప్ప ప్రొఫెషన్‌గా ఎవరు తీసుకోలే. ఓకే. నేను ఇటొచ్చా అంతే. అంతే. ఇది యాక్సిడెంటలా? లేకపోతే చాలా యాక్సిడెంటల్ యాజ్ ఇన్ లైక్ నేను మ్యూజిక్ చెప్పాను కదా! మ్యూజిక్ అంటే పిచ్చి. సో, మ్యూజిక్‌లో ఏదో చేద్దాం అని చెప్పి నేను విజయనగరం నుంచి వైజాగ్‌లో ఒక అతను ఉన్నారని తెలుసుకొని అతని పేరు ఆశీర్వాద్ లుక్. వెరీ ఫేమస్. ఆశీర్వాదులు. ఆ! అతను దగ్గరికెళ్ళా. వెళ్తే చాలా అసలు నేను అపాయింట్‌మెంటే దొరకదనుకున్న రోజు ఎంత సాదరంగా నన్ను ఇంట్లోకి పిలిచి, ఆళ్ళ ఇంట్లో మెంబర్‌ని 2, 3 రోజుల్లో అయిపోయా. అబ్బా! వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఆప్యాయత, ప్రేమ, తపన చూపించేవాళ్ళు. వాడున్నాడా? తిన్నాడా? ఆడేం మాట్లాడరా? పెట్టినయేం తినడు. వాడి గురించి చూసుకోండి. ఇది కొంచెం కన్సర్న్. వాళ్ళ అక్కయితే ఇంకా సొంత తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళతో నేనొకడినే. సో, అలాగా మ్యూజిక్ నేర్చుకుందాం అని అక్కడికెళ్ళి అతనితో పాటు వెంటనే నేనెళ్ళే టైంకి అతనికి హైదరాబాద్‌లో ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. సో, అతని వెనకాల తోకలాగా నాకు అడిగేవాడు లేడు, చేసేవాడు లేడు. చదువు అయిపోయింది. అప్పుడు దసపల్లి హోటల్ వైజాగ్‌లో జాబ్ చేస్తుండేవాడిని. ఓకే. కాలేజ్ మార్నింగ్ చదవటం, ఈవినింగ్ జాబ్. ఈవినింగ్ జాబ్. నా పార్ట్ టైమ్ జాబ్, నా సొంత ఇన్‌కమ్ అప్పటి నుంచే అది ఉండేది. బ్రెయిన్‌లో. బ్రెయిన్ మనం ఇండిపెండెంట్‌గా బతకాలి. అంతే. అది కాలేజ్‌లో వర్కౌట్ అయ్యింది. హ్మ్. అలాగా ఆశీర్వాద్‌తో కలిసి హైదరాబాద్ రావడం జరిగిన తర్వాత ఇక్కడ మ్యూజిక్‌లో అతనితో పాటు నేనుంటూ ప్రయత్నాలు అతను చేస్తున్నాడు. నాకు అప్పటికేమీ లేదు. లెర్నింగ్ స్టేజ్‌లోనే వాట్ ఉన్నాను. ఈస్ ద ఏజ్? ఏజ్ వాస్ 22 ఇయర్స్ అప్పుడు. హ్మ్. హ్మ్. వచ్చాను వర్కౌట్ అవ్వల. అతనికి అంటే అతని సెన్సిటివిటీకి కొంచెం అతనికి మంచి మ్యూజిక్ చేయగలడు గానీ, ఈళ్ళందరూ ఎలాగుంటారు మ్యూజిషియన్స్.
వాళ్ళు పిఆర్లు మెయింటైన్ చేసుకోవడం తెలియదు. మీరు చూడండి హైలీ టాలెంటెడ్ పీపుల్ అలా మూల ఉంటారు. Hmm. కొంతమందికి ఆ పిఆర్ మెయింటైన్ చేసుకొని వర్క్ తెప్పించుకోవడం ఉంటుంది. హైలీ టాలెంటెడ్ పీపుల్ సెన్సిటివ్గా ఉంటారు, పిఆర్ మెయింటైన్ Sensitive. చేయటం రాదు రాదు అంటే అనే దానికి ఇక్కడ అండర్లైన్ Hmm. సేమ్ హర్షవర్ధన్ కూడా. అంటే పిఆర్ నాకు ఫ్రాంక్లీ చెప్తున్నాను భయ్య, నేను అందరూ ఇదే అంటారు, నువ్వు అండర్ రేటెడ్, నీకు ఇంకా బెటర్ ఆఫర్స్ కావాలి అని. నేను అది నమ్మను. ఫస్ట్ పాయింట్ ఎందుకు చెప్తా, క్లియర్గా చెప్తా. రెండు, పిఆర్ మెయింటైన్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ అంటే ఏంటి, మెయిన్ మీడియా. నాకు మనుషుల పేర్లు తెలియదు అన్న మాటే కానీ అందరూ తెలుసు. అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. కరెక్ట్. నా పేర్లు తెలియడం కాదు అక్కడ పాయింట్, నా పరిచయం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ దగ్గర మీరు పరిచయం అవటం వల్ల మాట కలిసి మీరు ఫ్రెండ్లీగా మాట్లాడడం వల్ల నాకు మీతో చనువారు పడింది. అలాగే ప్రభు అన్నయ్య. అంతకు మించి నాకు గ్రేట్ ఆంధ్రమూర్తి గారు మొన్న పరిచయం. నాకు అంతో ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆనంద్ గారు. ఆయన ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన చాలా ప్రేమగా మాట్లాడతారు అంతే. మిగిలిన వాళ్ళు ఎవరు హడావుడి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఓకే. అంటే అందరూ మాట్లాడేది నాకు తెలుసు, అలా అంటే మీరు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు నా ఉద్దేశం. అంతే అంతే. అంటే ఇప్పుడు ఒక ఎవరికైనా మనం ఫోన్ చేసేటప్పుడు నేను డైరెక్ట్గా ఎవరికి ఫోన్ చేయను, ముందు మెసేజ్ పెడతా చేయొచ్చా అని. ఎందుకంటే ఇంకోళ్ళు ఏ మూడ్లో ఉన్నారో తెలియకుండా అంటిల్ అండ్ అన్లెస్ అది ఎమర్జెన్సీ తప్ప నేను చేయను. సో ఇది పిఆర్ మెయింటైన్ చేయడం రాకపోవడం కాదు, నేను చేసిన వర్క్కి నాకు ఇప్పుడు అప్రిసియేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండిజారు గల్లంత అయిందంటే దానికి నేను ఏ రోజు ఏ ప్రెస్ ఏ మిమ్మల్ని కూడా ఎప్పుడు అడగల, అంత ఇంత పరిచయం ఉన్నా కూడా కరెక్ట్ అడగొచ్చో లేదో నాకు తెలియదు. నేనే నమ్మలా, ఇంకా థియేటర్కి వెళ్తే జనం చూద్దాం ఎలా ఉంటుందని. అది ఒక రేంజ్లో ప్రజలు బ్రహ్మరథం పట్టినప్పుడు ఫస్ట్ రివ్యూలు రాసిన ప్రతి రివ్యూలో రైటర్ గురించి మెన్షన్ చేస్తారు. స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్ హర్షవర్ధన్ అని. అంటే ఇంక నేను ఏం పిఆర్ మెయింటైన్ చేసేయాలి, అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు కోర్టులో మీరు ఏం పిఆర్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు మన వర్క్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ టాపిక్ తీసుకుంటే కనీసం 3 నిమిషాలు మాట్లాడాలి. కరెక్ట్. ఒక రివ్యూ టాపిక్ కింద తీసుకుంటే ఒక ఏ టాపిక్ తీసుకున్నా హర్షవర్ధన్ అనే వ్యక్తి గురించి 3 నిమిషాలు మాట్లాడాలి. ఆ సినిమా తాలూకు ఆ టైమింగ్ కానీ, మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ డిక్షన్ కానీ, మీరు చూపులు కానీ, మీతో శివాజీతో ఉన్న రిలేషన్ కానీ, మీకు ప్రియదర్శికి ఉన్న కాంటాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చెప్పాల్సి వస్తుంది భయ్య. కరెక్ట్. అంత చెప్పాను కూడా, అంత చెప్పారు కూడా. వండర్ఫుల్ రైటింగ్. వైజాగ్ అతనితో పాటు వచ్చారు కదా. వచ్చాను. ఆ తర్వాత నేను అతనితో పాటు స్టూడియోకి వెళ్తుంటే రికార్డింగ్స్కి వాటికి అక్కడ ఎవరు కనిపించినా నన్ను ఆర్టిస్ట్ అనుకునేవారు. అది ఎందుకు నాకు తెలియదు. ఆర్టిస్ట్ అంటే కాదండి, అలా నలుగురు అడిగేసరికి ఓహో మనం కూడా యాక్టింగ్ చేయొచ్చేమో అన్న ఉంటుంది కదా లోపల, అందరూ యాక్టర్స్లా మనం కూడా ఉండాలి అని. కానీ నాకు చాలా లో ఎస్టీమ్, లో కాన్ఫిడెన్స్. నాకు అసలు ఏది నన్ను నేను సీరియస్గా తీసుకోలేను. ఆ తర్వాత ఎవరో నన్ను రెచ్చగొడితేనే యాక్టర్ని అయ్యాను, రెచ్చగొడితేనే రైటర్ని అయ్యాను, రెచ్చగొడితేనే డైరెక్టర్ని అయ్యాను. ఇవన్నీ ఈ మ్యూజిక్ సైడ్ ఎవరు రెచ్చగొట్టలేదు, ప్యాషన్ అయినా కూడా చేస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళ నోట్తో చెప్తే బాగుంటుంది పెద్దవాళ్ళు, టైం వచ్చినప్పుడు వస్తాయి. అది కూడా పాయింట్ ఏంటంటే నాకు నేనుగా ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళటం అనేది ఎప్పుడూ లేదు. ఎందుకు అంటే ఇంత మీరు అన్నట్టు సెన్సిటివ్ అన్నమాట ఒక 30-40% ఆర్ 50% ఇచ్చేద్దాం. 50% ఏంటంటే కంటెంట్మెంట్. రైట్. చాలు, ఉన్నదాని ముందు చేతిలో ఏముందో అది ఎంజాయ్ చేద్దాం, మన దగ్గర ఏముందో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేద్దాం అని బలంగా నమ్మే మనుషుల్లో నేను ఒకటి. ఎక్కువ బాధ్యతలు పెట్టుకోను, బరువులు పెట్టుకోను, గోల్స్ పెట్టుకోను, వెళ్దాం నిదానంగా. మన టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి, ఆటోమేటిక్గా అవే వస్తున్నాయి. అవును. అసలు ఇంట్లో పట్టించుకోకుండా మిమ్మల్ని వదిలేయడానికి రీజన్ ఏంటి? అదే నిజంగా మా నాన్నగారు గొప్పతనం. పట్టించుకోకుండా కాదు అంటే, ఎంతమంది మీరు? నేను మా చెల్లె. అంటే కొడుగ్గా నేను అంటే చదువుల్లో మా నాన్నగారు లెక్చరర్, నేను పండిత పుత్రుడు ఉంటాడు టైప్లో. అంటే చదువు మీద ఏ రోజు ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ పాయింట్ ఇది. కానీ డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీ వరకు కంప్లీట్ చేయాల్సి వచ్చింది అంతే. మరి అందరూ అంటారు కదా డిగ్రీ వరకు చదువు. నేను కానీ ఇప్పుడు ఎవరైనా యంగ్స్టర్స్ చెప్తే చదువుకు అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి దయచేసి. ఈ ప్రెషర్లు ఇవన్నీ అవసరం. బతకడం మాత్రం నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ జ్ఞానం ఉండాలి, మాట్లాడటం నేర్చుకోవాలి, సబ్జెక్ట్ తెలియాలి, లాంగ్వేజ్ అది లాంగ్వేజ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్టార్ట్ ప్రాక్టీసింగ్ హౌ టు రియల్లీ కన్వే యువర్ థింగ్స్. ఇంప్రెసింగ్ అన్న తర్వాత ముందు మనం మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళకి అర్థం అవడం కోసం ఎలా మాట్లాడాలనేది ప్రాక్టీస్ నుంచి వస్తుంది తప్ప ఆ టైం వచ్చినప్పుడు మాట్లాడదాం అంటే మాత్రం అడ్డంగా దొరికేస్తాం. కుదరదు కూడా. స్టేజ్ ఎక్కి ఆఖరికి ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ క్వశ్చన్కి ఎలాగా ఏమేమి కంటెంట్స్ ఉండాలని బ్రెయిన్లో ముందు లేకపోతే కనుక టంగ్ స్లిప్ అయ్యి అది కాంట్రవర్సీ అయ్యి నిజంగా ఎటువైపు వెళ్తుంది. ఒక పెద్ద కోట కట్టడానికి 10 ఏళ్ళు పట్టచ్చు, కూర్చోడానికి 10 సెకండ్లు చాలు, అంత అధ్వానంగా తయారవుతాయి. సో దట్ ఈస్ హౌ మై థింగ్స్ ఆర్ లైక్
సో అక్కడికి వచ్చిన తర్వాత నేను యాక్టర్ని వచ్చిన తర్వాత ఏది నేను వదులుకోలే. ఒకటి నాకు నేనుగా ట్రై చేయను కానీ నాకు ఏదైనా ఇస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నో మ్యాటర్ వాట్. నో మ్యాటర్ వాట్. యాహ్! అయితే ఇప్పుడు నాకు తెలిసి వైజాగ్, విజయనగరం ఆ ఏరియా వాళ్ళకి హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ హ్మ్. అనంగానే ఒక నిజంగా ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి లేదని కాదు. దూరపు కొండలు నునుపు. హ్మ్. దూరంగా ఉన్నోళ్ళకి నిజంగా కూడా అక్కడ అది భలే ఉంటది అనే ఒక ఫీలింగ్ ఉంటది డెఫినెట్‌గా. హ్మ్. అందులో వచ్చిన మీకు నలుగురు, ఐదుగురు యాక్టరా మీరు అని అడిగితే మనం కూడా చేస్తే పోయిద్దేమో అనే ఒక ఫీలింగ్‌లో నుంచి పుట్టిన ఒక తపన. కరెక్ట్. అయితే ఫస్ట్ అలాంటి అవకాశం ఎక్కడ దక్కింది? యాక్టింగా? హ్మ్. అదే శ్రీకాంత్ ప్రొడక్షన్స్‌లో బంటి రమేష్ గారు మ్యూజిక్ కంపోజరు. ఆశీర్వాద్ ఇప్పుడు నేను చెప్పిన అతను ప్రోగ్రామర్‌గా ఉండేవాడు ఆయన. సో, అతనితో పాటు అతని ఎక్విప్‌మెంట్ మోసుకుంటూ ఎళ్ళే కూలి పని నాది. ఓకే. ఆహ్, కానీ ఇలా చెప్తున్నారు ఈ రోజున ఈ సిట్యుయేషన్‌లో పర్వాలేదా? అంటే ఎందుకు? అంటే నేను చేశాను అని చెప్పుకోవడానికి ఇప్పుడు చాలా మంది నామోష్ ఫీల్ అవుతున్నారు. ఏం చేయటం కూలి పనా? కూలి పననో కూలి అందరూ కూలీలమే బాస్ ఇక్కడ. ఆహా! కూలి పని అంటే ఏంటంటే, ఫిజికల్‌గా చేసే పనే తప్ప క్రియేటివ్‌గా నేనేం చేయలేదని చెప్పడం కోసమే. కరెక్ట్. అది నా కూలి. నా పాయింట్ కూడా అదే. ఆ! నా క్వెషన్ కూడా అదే. హ్మ్. అంతే. అవునా? చేసిన పనిని చెప్పుకోవడానికి హ్మ్. ఇబ్బంది పడొద్దు. అబ్బే! మనం అక్కడి నుంచే కదా వచ్చాం. నేను ఎగ్జాక్ట్‌లీ. అంటే ఏ పని చేసినా ఇష్టంగా చెప్పుకుంటా. అంతే. దట్స్ హౌ. ఆ! అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది ఏదైతే ఉంటుందో, కరెక్ట్. మనమైతే ఇక్కడ ఏదో నామోషీగా నేనేమంటానంటే, ఓ 2 కప్పులు కాఫీ కడగడానికి మనం ఎవరన్నా పనోళ్ళని పిలుస్తాం. హ్మ్. పని చేసేవాళ్ళు. అదే విదేశాల్లో అయితే మొత్తం అన్నీ వాళ్ళే కడుక్కుంటారు. సో కాల్డ్ బెస్ట్ లైఫ్ ఉన్న వాళ్ళందరూ. కరెక్ట్. అది తప్పు అని ఎందుకు అనుకుంటాం? అంటే ఇవన్నీ చూసొచ్చిన తర్వాత. హ్మ్. కూలి పని అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఇష్టంగా మనం చేసే కొన్ని పనులుంటాయి. హ్మ్. అంటే దానికి నేను చేయక్కర్లా. ఎవరినో అసిస్టెంట్‌ని పెట్టుకోవచ్చు. నేనొస్తా అంటే అంతే. అవి పట్టుకొని లోపలికెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఆ నెపాన్ని లోపల ఉండిపోవచ్చు అన్నది పాయింట్. కరెక్ట్. లేకపోతే ఆశీర్వాద్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. కానీ అక్కడున్న డైరెక్టర్స్ ఆళ్ళు ఎవరు వీడు ఏ పని చేయకుండా ఎందుకు పక్కన కూర్చున్నాడు? లేదు అది కేబుల్స్ అని కనెక్ట్ చేసేది వాడే. అది అయిపోయింది కదా అనుకోరు. ఆహా! ఉండాలి కదా అనుకుంటారు. సో, బేసిక్ ఇంత ఆలోచన ఉండుంటుంది అంటే లోపల. బట్ బయటికలా. సో, అలా నేను ఎంటర్ అయినప్పుడు అక్కడ ఎక్కడికెళ్ళినా ఇదే అడుగుతుండేవారు. మీరు యాక్టరా? కాదండి. తర్వాత ఒకతను ఆయన శౌరి గారని రైటర్ 'రుద్రగాలు', 'కస్తూరి' వాటికి చాలా శ్రీకాంత్ ప్రొడక్షన్స్‌లో ఆయన అప్పట్లో స్టాండర్డ్ రైటర్. ఆయన ఇలాగ అడుగుతూ రాజుగారు అని పిలిచేవాళ్ళం మేము. హ్మ్. నన్ను రాజుగారు. పిలిస్తే ఆయనన్నారు, "బాబు నువ్వు యాక్టింగ్ చేస్తావా" అని. అంటే లేదండి. చేస్తావా అని అడుగుతున్నా. హ్మ్. హ్మ్. యాక్టర్‌వా అనలా. యాక్టింగ్ ఇష్టమా? నాకేమి రాదు. మాటలే సరిగ్గా వచ్చేవి కాదు. స్టామరింగ్ ఉండేది. ఒక టైప్ ఆఫ్ అదొక ఫేజ్ నాది. అంటే తెలీదు సార్ అన్నా. సరే అయితే నా అలాగా అతను ఎంకరేజ్ చేసి అక్కడికెళ్ళిన ఆ 4, 5 రోజులు అదే పనిగా అడుగుతూ "నువ్వు చెయ్యాలయ్యా" అని కొన్ని పొగడ్తలు అవి నేను చెప్తే హ్మ్. బాగోదు. నా గురించి ప్లస్‌లు. అంటే బావుంటావు. చెయ్యి స్క్రీన్ మీద కళ్ళు కనబడతావు. బావుంటాయి. ఎక్స్‌ప్రెసివ్ నువ్వు మాట్లాడుతుంటే చాలా ఎక్స్‌ప్రెసివ్‌గా అంటే యానిమేటెడ్‌గా ఉంటాయి నేను ఆ! చేసేవాడిని. సో, ఆ మాడ్యులేషన్‌తో మాట్లాడడం, ఎక్కడ వాయిస్ డౌన్ చేయాలి, అంటే సింగర్‌గా ఉన్న ఆ నాలెడ్జ్. ఆ టెంప్లేట్ దాన్ని వాడుకుని ఆయన చెప్తుంటే ఓహో! ఇన్ని గొప్ప లక్షణాలు అంటే అది నన్ను మోటివేట్ చేయడానికి కూడా చెప్పొచ్చు. కరెక్ట్. పొగడాల్సిన అవసరం కరెక్ట్. ఆయనకే ఉంటుంది. కానీ అడిగేసా. హ్మ్. ఒకటేదో గుర్తురాగాలి. వచ్చింది. ఓకే అన్నాను. అని ఇక్కడ మాకు వర్కౌట్ అవ్వక ఆశీర్వాద్‌కి అక్కడ వైజాగ్‌లో వేరే పెద్ద పెద్ద వర్క్స్ ఉండేవి ఆయనకి. దానివల్ల అక్కడికెళ్ళిపోయాం. ఇంక నేను కూడా మోటోముల్లి సర్దుకొని బ్యాక్ టు పెవిలియన్. మళ్ళీ దసపల్లా హోటల్‌లో జాయిన్ అయ్యి, అలాగా కొనసాగుతున్న టైంలో ఇక్కడి నుంచి ఫోనొచ్చింది. దసపల్లా హోటల్‌లో ఏం చేసేవారు? ఫ్రంట్ ఆఫీసు, ఫ్రంట్ ఆఫీస్. రిసెప్షను, హ్మ్. నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్ పికప్, డ్రాపింగ్ ఉండేది. అది ఆహా! నా ఫేవరెట్ జాబ్. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళొచ్చని. అదే. దూరం నుంచి ఫ్లైట్ చూడడమే తప్ప సినిమా ఇండస్ట్రీ ఇచ్చిందే నాకన్నీ. అదే. అక్కడి నుంచి ఏంటంటే దూరం నుంచి అక్కడి నుంచి రామ్ గోపాల్ వర్మ గారు కలవటం, హ్మ్. ఇవన్నీ సినిమా యాక్టర్లు ఎవరైనా వస్తున్నారని ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడం. పికప్ ఒక కోట్ చేసుకోవటం. ఒకటిస్తారు. ఆ అవును. కోట్ ఏసుకోవడం అంటే ఇష్టం. సో, స్వరాజ్ మస్దాన్ ఓ బండి ఉండేది. ఆ బండేసుకొని దసపల్లా హోటల్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసి అక్కడ కౌంటర్‌లో 1 అవర్ నిల్చోవాలి. హ్మ్. వచ్చిన వాళ్ళని బండెక్కించాలి. 3 ఫ్లైట్‌లొస్తే ఆళ్ళు చెప్తే సార్ అరగంట గ్యాప్‌లో వచ్చేవి. వాళ్ళు ఉండేవారు పికప్ ఫ్రీగానే. ఒక 40 మినిట్స్ గ్యాప్‌లో 2 ఫ్లైట్‌లు. అయిపోయి వచ్చేవాళ్ళతో మాట్లాడాలి. మా హోటల్‌కి రండి అని ఏదో వచ్చి అడిగితే అవైలబిలిటీ. సో, దట్ వాస్ వన్ ఇంట్రెస్టింగ్ జాబ్. నేను చిన్నప్పటి నుంచి హోటల్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో, ఎప్పటికైనా హోటల్ పెట్టుకోవాలి. అదే అమృతం తాలూకా ఇదనమాట. అదే. అదే. వాటెవర్. అలా ఉండాలనిపించేది. సో, యాహ్! ఫ్రంట్ ఆఫీస్‌లోనే ఎయిర్‌పోర్ట్ పికప్‌కి. యాహ్! అప్పుడు కలిసిన పెద్ద పెద్ద
అంటే మీ దృష్టిలో సినిమా హ్మ్. టైకూన్స్ అనొచ్చు. హ్మ్. హ్మ్. పెద్దవాళ్ళు ఎవరినైనా కలిసి ఉంటారు. జేడీ చక్రవర్తి గారు ఒకరు. మొన్నే గుర్తు చేస్తాను. అవునా? ఆ! ఆ! అలాగే ఇప్పుడు ఇందాక చెప్పాను రాము గారు. ఆయనకి చెప్పాను రామ్ గోపాల్ వర్మ గారికి. గుర్తుండే ఛాన్స్ లేదండి. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు నా బతుక్కి నా దగ్గరికే చాలామందొచ్చి సార్ మనం ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి కలిసామంటే నేను అవునా అని కూడా అనను. హ్మ్. అవును గుర్తుందని అబద్ధం ఆడేస్తాను. హ్మ్. ఎందుకంటే అంత నమ్ముతారు. హ్మ్. నేను వాడిని అంత ఇష్టపడుతున్నాను. వాడు నన్ను గుర్తుపడతాడు. వాడికి అంతే కొంచెం హింట్ ఇవ్వాలనుకుంటారు. ఓకే. అనుకుంటే ముందు చెప్పేస్తా. హ్మ్. కొంతమంది ఉంటారండి. భయ్యా గుర్తుందా? నేనొకసారి చెన్నైలో మీకు అక్కడ సరవణ భవన్ హోటల్‌లో నేను ఓవర్ యాక్షన్ ఒక్క నిమిషం. రైట్ గుర్తు అని న్యాచురల్ యాక్టింగ్ అనే ఫీలింగ్‌తో చెప్పి అక్కడితో వదిలేదు. అబ్బా! గుర్తుంటదో అనుకోలేదు భయ్యా. మీరు గుర్తుపెట్టుకుంటారు అనుకోలేదు. అన్నీ ఆపేయడంతో బావుంటది కొంతమంది. ఏం గుర్తుంది మీకు ఆ రోజు? ఆ రోజు అంటే ఆ రోజు అని దొరికిపోతానమాట. అది ఆ రోజు అవును మనం మాట్లాడుకున్నాం. హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవో నడిచినాయి మన హ్మ్. మధ్య. హ్మ్. ఐ థింక్ అబౌట్ నా యాక్టింగ్ గురించి మీరు చాలా మెచ్చుకున్నారు. కరెక్ట్. ఈ చీకట్లో ఇది రాయి. ఎట్లాగో ఆబ్వియస్‌గా అది తప్ప ఇంకేముంటుంది. అయితే మెల్లగా అలాగా చాలా మొమాటం పోయి ఇరుక్కును కూడా ఉన్నాయి. హ్మ్. కొంతమంది ఒక స్థాయికెళ్ళిన తర్వాత ఇంకా లాగుతూ ఉంటే మీరు చెప్పండి. ఎక్కడ ఏంటి? ఇది ఎక్కడైనా స్కూల్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళ దగ్గర వస్తది. ఆ! వాడు నా సెక్షను కాదు. స్కూల్‌లో ఉన్నప్పుడు ఏ రోజు పలకరించిన పాపాన పోలేదు. వాడొచ్చి నీ క్లాస్‌మేట్ అని చెప్తాడు. నేను గుర్తుంది. రైట్. ఫుల్ నేమ్ ఏంటి? నీది అంటే శ్రీనివాస్ కుమార్ ఆ! ఏదో చెప్పాడు అనుకుందాం. ఆ! అది కుమార్ అని పిలిచేవాడిని నేను. ఆ! నేను మేనేజ్ చేసేవాడిని. ఆడు కూడా ఒప్పేసుకునేవాడు. ఎందుకు? ఇడు ఇంకా యాక్చువల్‌గా వాడికో మంచి ఫెసిలిటీ ఇస్తున్నాడు కదా! ఆ! చూసావా? అది అయిపోయిన తర్వాత గుర్తుందా? ఇంకా వాడు ఇంకా చనువు తీసుకొని ఏంట్రా అని మాట్లాడుతుంటాడు. అమ్మా! ఇది కూడా ఉంది. ఆ! రా నా కొడకా మర్చిపోయారా? నువ్వు ఆ! పెద్ద సెలబ్రిటీవి మరి. ఆ! చూస్తున్నాను అంతా. ఆ! ఇలా మొదలుపెట్టినోళ్ళు కూడా ఉంటారు. ఆ! నేనేంటంటే ఊరుకోరా ఆ! మరీ చెప్తావు నువ్వు అని చెప్పి నేను కూడా వాడితో మాట్లాడి కొంత కంటిన్యూ చేసి ఎక్కడైనా డౌన్‌లోడ్‌లో వాడు గుర్తొస్తే ఓకే. హ్మ్. గుర్తు రాకపోయినా ఓకే. వాడు ఎప్పుడైనా ఇంకా నలుగురిలో సార్ గీర్ అంట మొదలుపెడితే, హ్మ్. సార్ ఏంటి? అరే అని పిలవకపోతే నేను రాను. హ్మ్. అని చెప్తే అబ్బో! వీడు చాలా మంచోడు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సెలబ్రిటీలు హ్మ్. వీళ్ళు బాగా కొవ్వెక్కుంటది అన్న ఫీలింగ్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలబ్రిటీ లాగా నన్ను నేను ఊహించుకోను. అక్కడి నుంచి వచ్చినోడిని కాబట్టి నాకు తెలుసు ఇవన్నీ ఎలా ఉంటాయో. కాకపోతే ఏంటంటే ఒక స్థాయి మించి ఎళ్లి కొంచెం లకారాలతో వాటితో సంబోధిస్తూ సరదాగా అంటూ హ్మ్. ఫ్రెండ్స్ అంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారు. మనకు తెలిసిపోతుంది. హ్మ్. తెలిసినప్పుడు అప్పుడు చెప్తా. హ్మ్. చూడు బ్రదర్ నువ్వు నాకు గుర్తులేదు. హ్మ్. నేను కేవలం నీకు కంఫర్ట్ ఇవ్వడం కోసం మాట్లాడా. మాట్లాడా. అండ్ ఇంకోటి ఆ మాట్లాడుతున్న ప్రాసెస్‌లో నేను నీతో పరిచయం పెంచుకుందాం అని చూసా. నాకు ఈరోజు పరిచయంలాగా నేను చూస్తా. ఇక్కడ నేను పెంచుకుంటా నీతో. అంతేగాని నువ్వు ఇదే పట్టుకొని ఇష్టానుసారంగా ఏది పెడితే అది మాట్లాడి అంటే గమ్మత్తైన విషయాలేంటంటే వాడిని నిజంగా నేను తెలిసే ఉంటాను అప్పట్లో. హ్మ్. అప్పుడు నాకున్న రిలేషన్‌షిప్ గర్ల్ ఫ్రెండ్ గురించి అదేం చేస్తుంది? దాన్ని కలుస్తున్నావా? ఇంకేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇది అనడం మానేయి. హ్మ్. హ్మ్. అలా మాట్లాడితే నేను నీతో కంటిన్యూ అవ్వను. నేను బాగు చేయను. నీ మీద ఓకే. అటాకు చేయను. హ్మ్. బట్ హ్మ్. జస్ట్ హ్మ్. షట్ ద హ్మ్. బ్లడీ మౌత్. బ్లడీ మౌత్. ఏదో బూత్ రాబోయింది. లేదు. అని అంత కోపం వస్తుంది నాకు. హ్మ్. చెప్పిన తర్వాత ఆడు ఊరుకొని సంస్కారవంతంగా అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే యాక్టర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 'చిరంజీవి గారు' అంటాం మనం. అవును. కానప్పుడు 'చిరంజీవి' అంటాం. ఆడికెళ్ళేటప్పటికి ఈ గాడ్లు, గీడ్లు కూడా యాడ్ అవుతాయి. అవును. సో, అది మనం ఆ ఊరు నుంచి వచ్చినోళ్ళు మనకు తెలుసు గానీ, బట్ ఆ వాటిని నేనేమి ఇదవను గానీ, మన పరిధిలో ఉన్నవి ఏవైనా ఉన్నప్పుడు వాడు ఏ అమ్మాయినైనా కరెక్ట్. అలా సంబోధించకూడదు అన్నది నా పాలిసీ లేదు. మ్యాటర్. కరెక్ట్ పాయింట్ యాక్చువల్లీ. అలాంటివి చెప్తా. హ్మ్. ఆ పరిచయాల్లో కొంచెం ఎక్స్‌ట్రీమ్ వెళ్ళిపోయి నేను నా నటనకి తృప్తిపడి వెళ్ళిపోతే ఓకే గానీ, హ్మ్. నన్ను ఇంకా కెలికి చెప్పు ఎక్కడెక్కడ డౌట్. అయితే 'కోర్టు' సినిమాకొద్దాం. హ్మ్. హ్మ్. 'కోర్టు' సినిమాకి సంబంధించి నిజంగానే ఇప్పుడు ఊహించుకుంటే అసలు ఆ 'హర్షవర్ధన్' కాకుండా అసలు ఇంకో మనిషి కూడా తగలటంల నాకు. అంత పర్ఫెక్ట్‌గా కుదిరారు. హ్మ్. అలా కుదిరినప్పుడు యాస్ ఎ రైటర్ ఉంటాడు మీలో. డైరెక్టర్ ఉంటాడు. హ్మ్. ఈళ్ళిద్దరొచ్చి ఏమన్నా మీలోని ఆర్టిస్ట్‌ని ఇది ఇట్లా కాదు గదా! ఇది ఇట్లా చేస్తే బావుంటది కదా! అని హ్మ్. ఏమన్నా అడ్డుపడుతుంటారా? ఉంటుందండి. అంటే హ్మ్. బట్ ఇక్కడ 2 థింగ్స్ ఏంటంటే మనసులో ఉన్న ఆలోచనలు, మనిషి చేసే ప్రవర్తనకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలో నాకు తెలుసు. అవతలోళ్ళు ఇచ్చే అవకాశం బట్టి, చనువు బట్టి నేను ప్రపోజ్ చేస్తా. హ్మ్. బ్రదర్ ఇది ఇలా ఉంది. ఈ లైన్ ఇలా అనొచ్చా? ఈ డైలాగ్ ఇలా ఉంది. దీన్ని క్రిస్ప్‌గా అంటే ఒకే బ్రెత్‌లో ఇలా సింగిల్ స్ట్రెచ్‌లో చెప్పొచ్చా? హ్మ్. కుక్క తిప్పకుండా.
అని చేసి చూపిస్తా. హ్మ్. వాళ్ళకి ఓకేనండి, కన్వే అవుతుంది, కన్‌ఫ్యూజన్ ఏం లేదు. అన్ని వర్డ్స్ వచ్చినాయి, అన్నీ బావుంది అనుకుంటే ఒక స్టైల్‌లా డెవలప్ చేసుకోవడానికి అలా ఏమన్నా డెవలప్ చాలా, చేసిన చాలా, చాలా. అంటే డైరెక్టర్ ఇచ్చే చనువు బట్టి. అదే. మా డైరెక్టర్ ఎలాగంటే జగదీష్, తను ఫిక్స్ అయిపోతాడు. అంటే అది చాలా మంచి విషయం అది. ఎందుకంటే చాలా ఫేమస్ ఇదుంది. జేమ్స్ కెమెరూను 'స్క్వాజ్‌నెగర్‌కి' సంబంధించి 'ట్రూ లైస్' సినిమాకి సంబంధించి అక్కడ ఈ వర్డ్ ఇది కాదు అని 'స్క్వాజ్‌నెగర్' మార్చాడంట. మారిస్తే జేమ్స్ కెమెరూన్ వచ్చి ఆ పదం చెప్పలేదు మీరు అన్నాడట. మాట అనలేదు మీరు అని. అది అనవసరం అనిపించింది అంటే, లేదండి అవసరమే పెట్టాం అది అని. కాదనుకుంటున్నాను అంటే, బాసు నువ్వు ఎలా యాక్ట్ చేయాలి నేను ఎప్పుడైనా చెప్తున్నాను నీకు. హ్మ్. సో, నేను ఏం డైలాగ్ ఉండాలో, ఏది ఉండకూడదో నువ్వు చెప్పొద్దు. నేను స్టోరీ టెల్లర్ లాగా ఇది ఐమ్ నాట్ టెల్లింగ్ కాదు సారీ. చెప్పొచ్చు డైరెక్టర్ యాక్టింగ్ ఇలా చేయాలి, అలా చేయొద్దు. ఐమ్ నాట్ టీచింగ్ హౌ టు యాక్ట్. సో, యూ డోంట్ టీచ్ మీ హౌ టు రైట్ అన్నాడు. ఇది నేను చాలా ఎర్లీ డేస్‌లో చదివిన తర్వాత మనకు అర్థం అవ్వడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉపయోగపడతాయి. కరెక్ట్. కరెక్ట్. సో, అప్పుడు నేను అనుకున్నా, ఎవరినైనా అడిగితే తప్ప హ్మ్. మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్. చనువు ఉందనుకోండి హ్మ్. అడగొచ్చు. అదే. అది కూడా అక్కడ కాదు, పక్కకు తీసుకెళ్ళి బాసు ఒకసారి చూడు నేనేమనుకుంటున్నాను చేసి చూపిస్తా. ఇది ఎలా ఉంది? వద్దులేదు. అవునా? ఓకే వదిలేద్దాం. బాగుంది భయ్యా. అయితే ఇది కూడా చూడు. ఇది టక్ 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 4, 5 అయిపోయింది. సో, ఇలాగెళ్తున్న ప్రాసెస్‌లో అది నాకు తెలిసి ప్రతి యాక్టర్ చేస్తాడు. నేనేంటంటే నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక రైటర్‌గా మీరన్నట్టు డైరెక్షన్ సైడ్ కూడా ఆలోచిస్తానంటే నాకు టాప్ యాంగిల్ వ్యూ నేను పెట్టుకుంటాను ఎప్పుడు మైండ్‌లో. 360 డిగ్రీస్. అండ్ ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ పైనుంచి చూస్తే బ్లూ ప్రింట్ ఎలా కనిపిస్తుంది హ్మ్. అన్న దాంట్లో అది మాత్రం నా స్టోరీ బాగా అర్థం చేసుకొని దిగే మాట్లాడతాను తప్ప గబుక్కన అప్పటికప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేదో చేయాలన్నది కాదు. బట్ అదే చెప్తున్నా. నచ్చినప్పుడు డైరెక్టర్లు వద్దని కూడా చెప్తారు. అది పెద్ద ప్రాబ్లం. నేను దానికి పర్సనల్‌గా ఏం తీసుకోను. అదే. అయితే 'కోర్టు' సినిమా మీరు హ్మ్. చూసారా థియేటర్‌లో? 2 సార్లు. 2 సార్లు చూసారు. చూస్తున్నప్పుడు ఏ పాయింట్‌లో మీరు చాలా పర్ఫెక్ట్‌గా కుదిరారనిపించింది? నాకా? ఆ! నాకు అంటే నాకు ఫస్ట్ ఏంటంటే అసలు నన్ను ఎంచుకున్న విజన్ ఉన్న డైరెక్టర్ తాలూకు వ్యూనే నేను ఇంపార్టెన్స్ ఇస్తానండి. కరెక్ట్. ఎందుకంటే నాకు నాలాగే కనబడతాను నేను. హ్మ్. ఎందుకంటే అవన్నీ ఆ రోజు నేనేం చేశాను అవన్నీ నాకు గుర్తుంటూ ఉంటాయి. నాకు చూస్తున్నప్పుడు నాకు కొన్ని అనిపిస్తది. ఈ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వకపోవాల్సిందే. అరే! ఆ ఎక్స్‌ప్రెషన్ ఎడిట్‌లో పోయిందా? అది హ్మ్. ఇంకా బాగుండేది. ఈ కాలిక్యులేషన్‌తోనే చూస్తా. ఏది మూడోసారి, నాలుగోసారి చూసాడు. ఫస్ట్ 2 టైమ్స్ ఆడియన్స్‌లా చూస్తాను. అక్కడ నన్ను నేను మర్చిపోతాను. డెఫినెట్‌గా అంతే. ఇది నాకెప్పుడంటే మన 'వివేకాత్రి' సినిమాల నుంచి స్టార్ట్ అయిందండి. అంటే బ్రోచేవారెవర్రా నుంచి 'సుందరానికి', 'బ్రోచేవారెవరు'. బ్రోచేవారెవర్రా తర్వాత త్రివిక్రమ్ గారి 'అలవైకుంఠపురం' ఎందుకంటే లుక్ కొత్తగా ఇవ్వడం వల్ల అలా సినిమా చూస్తూ ఇది నేను కదా! ఇది హ్మ్. నిజంగా నమ్మాలి మీరు. హ్మ్. నిజంగా నేను షాక్. ఏంటిది? నా సీన్‌లు చాలా వచ్చేసాయి ఇప్పటికే. హ్మ్. అది నేను అన్న విషయం గుర్తురాదు నాకు. వెళ్ళిపోతుంటుంది. 'అమృతంలో' అలా ఉండేది మళ్ళీ. సో, అక్కడ నేను ఎంత సూట్ అయ్యాను అని నేను ఫీల్ అవ్వటం అంటే మొత్తం సినిమాని ఆడియన్స్‌లా చూడటం మొదలుపెట్టాం కాబట్టి ఆ ఆలోచనే నాకు రాదు. వెరీ గుడ్. బాగుంటుంది ఆబ్వియస్‌గా. సూపర్ యాక్చువల్లీ. నాకు మైనస్‌లో కనిపిస్తుంటాయి. హ్మ్. ఈ డైలాగ్ అదే నేను అసలు అడుగుతుంది మైనస్‌లు కాదు. యాస్ ఎ ఆడియన్‌గా నేను అందుకే సినిమా థియేటర్‌లో చూసారని అడిగాను. చూసాను. చూసినప్పుడు అసలు వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే నాకు అటు వెళ్ళిపోయింది మనసంతా. ఉన్న మాట చెప్తాను. ఆ. ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్న ప్రాసెస్ కన్నా అటు వెళ్ళిపోయింది నా మైండ్ హ్మ్. అంతా. వాళ్ళు రిసీవ్ నవ్వుతున్నారు. చేసుకుంటున్న విధానానికి ఫిదా అయిపోతాం. అంతే. ఎప్పుడైనా ఒక సినిమా సక్సెస్ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే. అంతే. ఫస్ట్ పాయింట్ అదే మనం మొదలుపెట్టింది. రైట్. అప్రిసియేషన్ మించింది లేదు బాసు. రైట్. అయితే మంగపతి క్యారెక్టర్‌లో హ్మ్. అంత అవసరమా? ఏంటి? మంగపతి అంత సీరియస్‌గా హ్మ్. అంటే ఉంటారు చాలామంది ఉంటారు. ఉంటారు. హ్మ్. మీకు తెలిసిన మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? హ్మ్. మా మావయ్య అంతే. హ్మ్. అదే మావయ్యలందరూ అంతే. అంటే హ్మ్. ముఖ్యంగా ఆడపిల్లున్న ఇంట్లో ఆడపిల్ల మేనమామలు ఎలా ఉంటారని నా ఫీలింగ్. అంటే అన్నలు, తమ్ముళ్ళు కూడా ఇదే కన్సర్న్‌తో ఉంటారు. ఆడపిల్ల విషయంలో తండ్రి ఉంటాడు కానీ మేనమామలు కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర చనువు ఉంటుంది. వాళ్ళు కొంచెం లీడ్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే తండ్రి కూడా కూతురికి అనలేని మాటలు వాళ్ళు అనేయొచ్చు. అనేయొచ్చు. అంటే కరెక్ట్. కరెక్ట్. ఆ పవర్ ఆళ్ళకుంటుంది. తండ్రి ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు తండ్రి తర్వాత తండ్రి లాంటోడు. ఇప్పుడు స్కూల్లో టీచర్ మనల్ని ఎక్కువ తిడతారు. ఎందుకు? పేరెంట్స్ తిట్టలేరు, కొట్టలేరు కాబట్టి ఇంట్లో గొడవ అవ్వకూడదని బయట నుంచి ఆ బ్యాడ్ నేమ్ టీచర్స్ తీసుకుంటారు. కానీ ఎట్టకేలకు మంచి జరిగేది ఆ పేరెంట్స్‌కే. వాళ్ళ కరెక్ట్. కిడ్స్‌ని బాగు చేసే వాళ్ళ ప్రాసెస్. కిడ్స్ కోసమే. అంటే మంచి చేసే ప్రాసెస్‌లో మనం ఏ రూట్ ఎంచుకున్నాం అన్న దాంట్లో ఆ మంగపతి మంచోడా, చెడ్డోడా అన్నది తెలుస్తుంది. అంటే 2025లో కూడా హ్మ్. మంగపతులు ఉన్నారంటారా? ఉన్నారండి. అంటే ఏంటంటే ఇక్కడ పరువుకి సంబంధించిన ఈగో ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 2025 కాదు కదా 2,25,000 కూడా ఉంటుంది. మనిషి అన్నోడు ఉన్నంత కాలం ఈగో అనేది ఉంటుంది. హ్మ్.
మీరు ఇంకోటి చాలా మంచి క్వశ్చన్ ఇది అడిగారు. నేను ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్న విషయం ఏంటంటే, చెప్దాం అనుకున్న నా ఒపీనియన్ షేర్ చేసుకోవటం. ఎప్పుడైతే మీరు చూడండి ఎంత అద్భుతంగా చేశాడో జగదీష్ డైరెక్టర్. ఎప్పుడైతే క్యారెక్టర్‌లో దమ్ము విషయం ఉంటుందో వాడు చాలా మెల్లగా మాట్లాడతాడు. ప్రియదర్శిలా చాలా నిదానంగా మెల్లగా ఎప్పుడైతే మనిషిలో విషయం ఉండదో వాడు గట్టి గట్టిగా అరుస్తాడు. మీరు చూడండి మంగపతి మీరు అడిగింది అదే. అంత అవసరం అనేది ఎందుకు వచ్చిందంటే మనం ఆఫ్కోర్స్ అరుపులకి ఆ బిహేవియర్‌కి వాడు మాట్లాడే పెడసరి మాటలకి మనం కనెక్ట్ అవుతాం. చప్పట్లు ఎందుకు కొడుతున్నాం? ప్రతి ఒక్కటిలో మంగపతి ఉండటం వల్ల. లోపల ఉన్నాడు ఒకడు డెఫినెట్గా ఉంటాడు. అలాగే ఆ మంగపతి తప్పన్న విషయం అర్థమవుతూ లాస్ట్లో రోహిణి గారు ఫాట్మన్ చెంపదెబ్బ కొట్టినప్పుడు కూడా చప్పట్లు కొట్టేది మళ్ళీ మనమే. సో మనలో రోహిణి గారి క్యారెక్టర్ ఉంటుంది, సీతారత్నం, మంగపతి ఉంటాడు. ఈ మనిషిలో గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు ఉంటాయండి. అది ఏది మనం ఎక్కువ పాళ్ళు బయటికి తీసుకొస్తాం అన్నది మన లైఫ్ మన ఇమేజ్ అవుతుంది అంతే. సో ఎప్పుడైతే విషయం లేనివాడు అరుస్తాడు. నాకు ఎక్కడ వచ్చేదంటే ఇది సినిమాల్లో మన ముఖ్యంగా అది తెలుగు కాదు తమిళ్ కాదు ఎక్కడైనా హీరోలు వచ్చి విలన్తో గట్టి గట్టిగా వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. చూడండి నాకు అది నచ్చదు. హీరో అన్నవాడు సైలెంట్గా ఉంటే విలన్ అర్థం చేసుకోవాలి. అమ్మోడి కోపం వచ్చిందేమో, అమ్మోడి నన్ను అడ్డంగా నరికేస్తాడేమో, అమ్మోడి ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ భయం సైలెన్స్ ఇవ్వగలిగితే అవి మీకు హాలీవుడ్ ఫిల్మ్స్లో ఎక్కువ కనిపిస్తాయి. కరెక్ట్ టేకన్ ఫిల్మ్ అలాంటి మీరు తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ టేకన్ అన్న సినిమా తీసుకుందాం. అంటే రాత్రి చూశాను కాబట్టి గుర్తొస్తుంది. అందులో లియామ్ నీసన్ ఉంటాడు. వాడు కూతురు కిడ్నాప్ అయినప్పుడు ఆ కిడ్నాపర్ ఫోన్ ఎత్తినప్పుడు రాయ్ చంపేస్తా నా కూతురు జోలు అండు. నువ్వెవరో నాకు తెలియదు, నీ దగ్గర నువ్వు ఎక్కడున్నావు, నీ గురించి నాకేమీ తెలియదు, నువ్వు నా కూతురుని కిడ్నాప్ చేస్తున్నావు అనే విషయం నాకు అర్థమవుతుంది. నువ్వు కానీ నా నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తే ఒక విషయం ఓపెన్గా మాట్లాడేసుకుందాం, నా దగ్గర డబ్బులు లేవు చెప్తాడు. ఇలాగ మాట్లాడతాడు. సో నువ్వు అమ్మాయిని వదిలే, ఇక్కడితో ఇది అయిపోతుంది. నేను నువ్వెవరో అడగను, నీకోసం ఎతకను, ఏమీ చేయను. కానీ ఒకవేళ నువ్వు ఇది దాటి నా కూతురుని తీసుకెళ్దాం అనుకున్నావు అనుకో, ఒక్క విషయం నీకు చెప్పని, నా కెరియర్లో నాకు ఒక బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఉంది. అంటే ఒక యుద్ధ సైనికుడికి ఉన్న ట్రైనింగ్ నాకు ఉంది. నేను అటువంటి స్కిల్స్తో ఉన్నాను. ఒకవేళ నువ్వు కానీ గీత దాటి నా కూతుర్ని తీసుకెళ్తే మాత్రం నేను వస్తాను, నేను ఎదుగుతాను, నేను పట్టుకుంటాను, నేను చంపేస్తాను. కరెక్ట్, ఇది మాత్రం నిజం. అనగానే అవతలోడు ఓవర్ కాన్ఫిడెంట్గా వీడెక్కడో అమెరికాలో ఉంటే ప్యారిస్కి వచ్చిన ఒక వీడు మాఫియా రోజు చేసేది కిడ్నాప్లు. ఎవడో ఫాదర్ ఆన్లైన్ ముసలోడిలాగా ఉంటాడు, 50 ఏళ్ళు దాటినోడు, మొహం తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరో పిల్ల ఉంది, ఆ పిల్ల తాలూకు తండ్రి ఆడెవడో అమెరికాలో, ఆడు వార్నింగ్ ఇవ్వడం ఏంటి, నాకు ఇక్కడోనూ పోలీసులు పట్టుకోలేకపోతున్నారు, కిడ్నాప్లు చేస్తూ రోజు గుడ్ లక్ అని పెట్టేస్తాడు. నేనేమంటానంటే గట్టిగా పేజీలు డైలాగులు చెప్పి, ఇది తక్కువ అంటలేదండి, మనకి ఇలాంటి డ్రామా కూడా ఇష్టం. ఇది చెప్పకుండా మన ఎస్విఆర్ గారు బానిసలు అంటాడు, ఎన్టీఆర్ గారు పేజీ డైలాగ్ చెప్తే. సో ఇంపాక్ట్ అన్నది ఏదైతే ఉంటుందో ఒక పవర్ఫుల్ మనిషి తాలూకు ఇంపాక్ట్ వెరీ లెస్ వాల్యూమ్లో వస్తుంది. దట్ ఈస్ ప్రియదర్శిస్ రోల్. మీరు చూడండి ఆ కళ్ళు హావభావాలు ఎంత చక్కగా మేనేజ్ చేశాడు ప్రియదర్శి. ఇప్పుడు మన మంగపతి విషయం ఉండదు, ఊగిపోతుంటాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వడు, ఏంటే అంటే నువ్వు అరుపులతో అవతల మనిషిని దబాయిస్తున్నావు. ఇక్కడ మామూలు పొలిటికల్ మీరు చూడండి, ఈ పొలిటికల్ డిబేట్స్ అవి ఉంటాయి రకరకాల ఛానల్స్లో. వాటిలో ఎందుకు అరుస్తూ అవతలకి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడతారు? ఎందుకంటే అలా అయితేనే మనం గెలుస్తాం. మనం ఇంకోటి ఆడియన్స్ కూడా ఎంత ఘోరం అంటే అరిచేవాడు మాటలు మనం పట్టించుకుంటాం. అరిచి మాట్లాడేవాడు మాటలు మనం పట్టించుకుంటాం, కానీ నిదానంగా మాట్లాడుతున్న వాడి తాలూకు నిజాయితీ కానీ అందులో ఉన్న నిజం కానీ అది పట్టించుకోవాలి. లేట్గా అర్థమవుతుంది. అది లేట్గా అర్థమవుతుంది. అప్పటికి పుణ్యగాలు అంటే ఆడియన్స్ తాలూకా ఎఫెక్ట్ ఏంటని మీరు చూడండి. ఇప్పుడు ఈ మధ్య బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పిన టాపిక్ ఎంత బ్యూటిఫుల్ టాపిక్ అంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి సినారియోకి ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు. కానీ మీ సినిమాలో 10 secondsలో చెప్పేశాడు ఏంటిది వాడి క్యారెక్టర్. మంగపతి అనేవాడు ఫస్ట్ లోపలికి ఎంటర్ అవగానే వాళ్ళ ఇంట్లో వాడి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి తాలూకా మనిషి కూతురికి ఇంత పుట్టినరోజు అవసరమా, ఇంత హడావుడి అవసరమా అన్నట్టుగా ఈగోయిస్ట్ ఏమో అనుకుంటాం, కానీ కాదు. అతను చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా, పిల్లలు బట్టలు ఇలా వేసుకుంటే బట్టలు మా పిల్లలు ఎలా తయారవుతారు అని చెప్తాడు చూడండి. మరి అంటే ఇంక అక్కడ నెక్స్ట్ స్టిక్ చేసాడు. ఓకే, ఇతను ప్రాబ్లమాటిక్ పర్సనాలిటీ, ఈ సినిమా చూడబోతున్నారు, ఇతని వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి అయిపోయింది. ఇంకా యాక్చువల్గా మీరు నోటీస్ చేస్తే ప్రాబ్లం వచ్చేది మంగపతి వల్ల కాదు, కరెక్ట్,
ఆ పిల్లల వల్లే. ఆ పిల్లలు. ఎందుకంటే అండి ఇక్కడ ప్రేమ మనం లవ్ స్టోరీలు హిట్ చేసేస్తాం గానీ, హ్మ్. నాకేంటంటే ప్రేమ దగ్గరికొచ్చేసరికి వాళ్ళ తాలూకా సున్నితత్వం, అమాయకత్వం అంటారు చూడండి. ఆ ఏజ్‌లో స్వచ్ఛంగా ఉంటాయని. అది నేను నమ్మనండి. హ్మ్. అవన్నీ హార్మోనల్ చేంజెస్ వచ్చే ఏజ్. కరెక్ట్. కరెక్ట్. ఏ పేరెంట్స్ అది ఒప్పుకోరు. ఇంకోటి ఆ కుర్రాడు కూడా ఆహ్, వాళ్ళ నాన్నొచ్చి "ఏంట్రా కొత్త అలవాట్లు చేసుకుంటున్నావు మందు కొట్టొచ్చావంటే, నీ దగ్గర డబ్బులు అడిగానా? నా డబ్బులు నేను సంపాదించుకుంటా" అక్కడ డబ్బుల గురించి కాదు తండ్రి అడిగేది. అవును. కరెక్ట్. అరే ఫ్రెండ్ డబ్బులతో ఖర్చు పెట్టి తాగుతున్నాడని ఎవరైనా హ్యాపీ ఫీల్ అవుతారా? నన్ను అడగలేదు డబ్బులు, నా డబ్బులు ఖర్చు అవ్వలేదు. కాదని. సో, ఈ జనరేషను అటువంటి పిల్లలు లవ్‌లో పడ్డం, ఆ అమ్మాయేమో ఫోను చేసి వీడిని ఏడిపించటం, హ్మ్. ఇలాంటివి నాకు తెలిసి ఏ పేరెంట్స్ ఒప్పుకోరండి. ఏ పేరెంట్స్ కాదు అసలు. అది నిజంగా కూడా జరుగుతున్నాయి ఇవి హ్మ్. సమాజంలో. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలేంటండి? ఎగ్జాక్ట్‌లీ. ఫేస్‌బుక్ ప్రేమలేంటి? ఎగ్జాక్ట్‌లీ. ఎవడో తెలియని ముక్కు మొహం తెలియతో నీకేంటి డేటింగ్? మీకు బేసిక్‌గా మీరు చూడండి థియేటర్‌లో ఈ ఈ టెక్నికల్ టర్మ్ ఒకటి నిబ్బా నిబ్బి అంటారు. హ్మ్. ఆ గ్యాంగ్ ఎక్కువ చప్పట్లు కొడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. వి కాంట్ స్టాప్ దిస్. మనం దాన్ని రైట్ ఆర్ రాంగ్ అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసే లవ్ స్టోరీ ఇది కాదు. కాదు. లీగల్ పాయింట్ చెప్పేటప్పుడు ఒక తింగరతనంగా ఉండే క్యారెక్టర్ కావాలి కాబట్టి ఆ పిల్లాడిని అలా ఎంచుకున్నాడు డైరెక్టర్. డైరెక్టర్ కానీ చెప్పాలనుకున్న పాయింట్‌లో తప్పులేదు గానీ తప్పులేదు. కానీ ఆడియన్స్ వ్యవస్థ రిసీవ్ చేసుకుంటుంది ఉంటుంది. ఆ! ఫర్ ఎగ్జాంపుల్ ఔట్ ఆఫ్ కంటెక్స్ట్ వెళ్తున్నాను. బేబీ సినిమా ఉందనుకుందాం. కరెక్ట్. బేబీ సినిమా గురించి నాకు ఎలా చెప్పారు తెలుసా? హ్మ్. హిట్ అంటే నేను 3 వారాల తర్వాత చూసాను ఆ మూవీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. వచ్చినోళ్ళకి బ్లాక్ బస్టర్ భయ్యా ఇంకా చూడలేదా? చూడు భయ్యా. అందులో ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్‌లో చెప్తున్నా. ఒకరితో ఉంటది భయ్యా, ఒకటి ప్రేమిస్తది, ఒకడితో పడుకుంటది, ఇంకోటి పెళ్లి చేసుకుంటది. ఇది భయ్యా. హ్మ్. అంటే ఏంటి ఇలాంటి సినిమా సర్లే అనుకుని ఆ 'ప్యార్ కా పంచనామా' ఇలా ఉంటాయి కదా! అలాంటి అంటే అమ్మాయిల్ని ద్రోహుల కింద, నీచుల కింద చూపించే సినిమా. ఓకే. సర్లే చూద్దాం. ఏదో రోజు చూడాలి కదా! అని ఎళ్ళా. స్టన్ అయిపోయాను. హ్మ్. ద కోర్ పాయింట్ మిస్ అది అవుతుంది. కాదు. ఆ! అది ఎగ్జాక్ట్‌లీ. కాదు. వన్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఎవర్ మేడ్. అంటే ఈ మధ్య కాలంలో నేనైతే అంత గొప్ప లవ్ స్టోరీ చూడలా. సూపర్. సూపర్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. అంటే నువ్వు హిట్ చేస్తుంది దేనికి? హ్మ్. డైరెక్టర్ కూడా షాక్ అవ్వాలి. నాకు తెలియదు. ఐ డోంట్ నో హిస్ రియాక్షన్. మేబీ అతను సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడేమో కానీ, అరే నేను పెట్టిన ఫుడ్ ఇప్పుడు ఎవరికైనా మంచి మడిగట్టుకొని నేను హ్మ్. చక్కని పులిహోర తయారు చేసి పెట్టాననుకోండి తింటూ, పులిహోర మీరు పులిహోర పెట్టారు కానీ చికెన్ బిర్యానీ ఫ్లేవర్ తెచ్చేసారు సార్ అంటే హ్మ్. ఎలా ఉంటుంది? హ్మ్. అది కాంప్లిమెంటా? అది కాదు. పులిహోరలాగా ఉండాలి హ్మ్. నాయనా. నీకు చికెన్ బిర్యానీలాగా అనిపించింది అని తినడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా! కరెక్ట్. సో, మనం ఇక్కడ అదే డెలివరబుల్స్ అంటే మనం తయారు చేసేదొకటి, అక్కడ ఎగ్జాక్ట్‌లీ. రీచ్ అయ్యేదొకటి. కరెక్ట్. ఇప్పుడు కోర్ట్ సక్సెస్ టాపిక్ నేను మాట్లాడతా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇదొక లవ్ స్టోరీనో, ఆ సాంగ్ హిట్ అయిందనో, నిజంగా ప్రపంచం మొత్తం వ్యతిరేకించే ఒక లవ్ స్టోరీ అది. హ్మ్. అవును. ప్రపంచం మొత్తం కొద్దిగన్నా కామన్ సెన్స్ ఉన్నోడు, హ్మ్. హ్మ్. అంత పెద్ద పరువు గల ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీ అంటే, ఏ పని చేయని ఏ పోరంబోగ్గాడు, రోజుకి ఏ పని చేస్తాడో క్లారిటీ లేని ఒక పోరంబోగ్గాడు, ఒక వాచ్‌మన్ కూతురిని ప్రేమించాడంటే, నిజంగా కూడా ఉంటాయి ప్రేమలు అలా ఎందుకుంటాయో నాకు తెలీదు గానీ, ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? హ్మ్. ఎందుకు మారుతీరు అలాంటి హత్యలు, పరువు హ్మ్. హత్యలు జరుగుతున్నాయంటే దిస్ ఈస్ ద సిట్యుయేషన్స్. అంటే ఒకటండి సారీ టు ఇంటరప్ట్ యూ. మీరు మీరు మాట్లాడండి అది కంటిన్యూ చేయండి. ఇదొక్కటి చెప్పేస్తా. ప్రేమలో జెన్యూనిటీ కనిపిస్తుందనుకోండి. అది. డెఫినిట్‌గా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అటువంటి లవ్ స్టోరీలు చూసాం. ఇప్పుడు 'గీతాంజలి' లాంటి సినిమా ఉందనుకుందాం. కరెక్ట్. అందులో చావు అంచులకెళ్తున్నోళ్ళ దగ్గర మనం ఎంత నాటీనెస్ అయినా, హ్మ్. ఎంత రొమాన్స్ అయినా మనం ఎందుకు భరిస్తామంటే వాళ్ళ జీవితాన్ని చూసేశారు. హ్మ్. సో, ఇక్కడ జీవితం చూడకుండా ఎప్పుడు ఎటు పెడితే అటు ఊగిసలాడిపోయే మైండ్ సెట్ ఉండే ఏజ్ అది. ఏజ్ గురించి ప్రాబ్లమే తప్ప వాడు వాచ్‌మ్యాన్ కొడుకా, హ్మ్. ఇంకొక క్లీనర్ అది కాదు అక్కడ పాయింట్. నా పాయింట్ గూడా అదే. నేనంటుంది గూడా ఈ సినిమాలో ఇంకొక నాకు నచ్చని పాయింటు, నేను నేను గూడా ఒక రూ. 150 పెట్టి టికెట్ కొనుక్కున్నోడుగా నా అభిప్రాయం జెప్తున్నా. సినిమాని ఎక్స్‌ట్రార్డినరీగా మూసా నేను. సూపర్బ్! ఎక్స్‌ట్రార్డినరీ! అందులో ఏ డౌట్ లేదు. లే డౌట్. కానీ యాస్ ఎ పాయింట్‌గా మాట్లాడినప్పుడు, అసలు చిన్న పరిచయాలతోనే ఏంటే, ఏందే, ఏరేయ్, ఒరేయ్ ఈ ఇది సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అది నాకు అర్థం సినిమాల కావట్లేదు. నుంచేనండి. నాకు తెలిసి మరి సినిమా వాడిగా నన్ను మా సినిమా వాళ్ళెవరైనా చూస్తే అంటే నన్ను లెక్క చేయరెవరు. బట్ చేస్తే గనక ఏంటి ఈడు ఇలా మాట్లాడారు అనుకుంటే నేనేం చేయలేను గానీ, సినిమా తాలూకు ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందండి. ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయినా ఇట్స్ అన్‌ఫెయిర్ సార్. ఎందుకంటే మనం ఏం మరి ఏం చెప్తున్నాం? చేయలేం సినిమా దాన్ని. ద్వారా ఇప్పుడు నాకు డైరెక్టర్‌లో ఒక పాయింట్ ఎంత నచ్చిందంటే, ఇంతవరకు నేను అతన్ని వ్యక్తిగతంగా కలవలేదు గానీ, ఒక 1000 మందికి చెప్తుంటా అతని సంస్కారం గురించి. ద పోక్సో నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నప్పుడు చదువులు రావచ్చు, రాకపోవచ్చు కానీ, చట్టాలు తెలియాలనే పాయింట్‌ని ఎంత అద్భుతంగా చెప్పాడు. బ్రహ్మాండం.
అదే 17 సంవత్సరాల 364 రోజులు తప్పుడు చేస్తేనేమో అది ఎవరు ఊహించలేనంత తప్పయిపోయి, తర్వాత రోజు 18వ సంవత్సరం ఎంటర్ అయినాక అది అసలు Lovely. కేసే కదా అనే పాయింట్ తీసుకోవటం అనేది ఈ చూడండి. సినిమా 200% సక్సెస్. నేను స్టోరీ నా ఫ్లాట్‌లో విన్నప్పుడే నేను క్లాప్స్ కొట్టే ఈ డైలాగ్స్‌కి. యాహ్! దిస్ ఈస్ హౌ కరెక్ట్. ఇలా జరుగుతున్న ఇంత మంచి మెచ్యూరిటీతో అవగాహన ఉన్న వీళ్ళు ఏంటే ఏంట్రా ఇవన్నీ కరెక్ట్. ఇప్పుడు దీని గురించి నేను ఒకటి చెప్తాను. ఈ పర్టిక్యులర్ డైరెక్టర్ ఎవరైతే ఇంత స్మార్ట్‌గా రాయగలిగాడో, ఇంత ఇంటెలిజెంట్‌గా రాయగలిగాడో, నేను ఇంకో 2 సీన్‌లు చెప్పి మాట్లాడతా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దయచేసి ఈ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను. దీనికి ఏంటంటే మీరు చూడండి, ఒక పాలు బిజినెస్ చేసే అతని దగ్గర వాళ్ళ కొడుకు ఏదో చేశాడు. ఇంకా వివరాలు నేను చెప్పను. స్పాయిలర్స్ ఎందుకని. డ్రగ్స్ కేసులో ఇరికిస్తాడు శివాజీ క్యారెక్టర్, మంగపతి క్యారెక్టర్. మంగపతి కరెక్ట్. ఇరికించిన తర్వాత మనం మంగపతిని అప్రోచ్ అవుదాం వాళ్ళే వెళ్తే మంగపతి హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటే దగ్గరికి వచ్చి మాట్లాడతాడండి. ఒక రైటర్ తాలూకు బ్రిలియన్స్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అవగాహన ఆ సీన్లో చూపించినంతగా ఇంకా ఎందులో నిజం నిజం. నేను కూడా స్పాయిలర్ అవుద్ది నా టాపిక్ తీయలేదు కానీ దీంట్లో కానీ ఇది మాత్రం ఈ మాత్రం చెప్పిన తర్వాత చూడని వాళ్ళు చూసేటప్పుడు మన మాటలు కనుక గుర్తుపెట్టుకుంటే, ఓ ఈ సీన్ గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు కదా ఏంటని ఎక్కువ ఫోకస్ పెట్టి చూస్తారని ఒక చిన్న ఇది. ఎందుకంటే ఈ మధ్య అంతా వాట్సాప్లో మునిగి మధ్యలో సినిమా చూసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ కోసం ఒకటది. 2 సాయి కుమార్ గారి క్యారెక్టర్ బ్రిలియంట్. సెకండ్ హాఫ్లో ఆయన వచ్చి ఇంటికి వచ్చి ప్రియదర్శితో మాట్లాడే సీన్ కనుక లేకపోతే అన్యాయంగా ఆయన కాస్ట్ చేసినట్టు ఈ సినిమా. అంతే. ఎందుకు అంత మహానుభావుడిని ఇందులో పెట్టుకోవటం లేదు ఆ సీన్ కోసమే చేశాడు. ఆయన ఇక్కడ పెట్టారు. ఆయన ఇక్కడ పెట్టారు, ఆయన ఒప్పుకున్నాడు. ఈ రెండు మనకి చూసే ఆడియన్స్కి, నేను ఆడియన్స్ లాగా అప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నా. సో పాయింట్ ఏంటంటే ఒక ఇంత బ్రిలియంట్ సీన్స్ రాయగలిగే ఒక డైరెక్టర్ ఏమే ఎందుకే పోరా ఇలాంటివన్నీ పెడుతున్నారంటే అప్పుడప్పుడు పరిచయమైన దీంట్లో ట్రెండ్ను ఫాలో అవుతూ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేయండి. మేబీ ఈ చిన్న చిన్న సినిమాల నుంచి ఏమవుతుందంటే అండి మీరు ఇప్పుడు సార్ నేను దాన్ని కూడా ఎంత మంచి పేర్లు చందు చాబిలి వండర్ఫుల్ చందు 2 చంద్రుడి పేర్లే. ఇంటర్లింక్ ఇంటర్లింక్లోని కథనాలు 2 కలయికలే. ఆ ఒక పరిచయం లేని వ్యక్తిని నేనైతే నా లైఫ్లో నేను లవ్ మీన్స్ ఇద్దరు మనుషుల యొక్క వ్యక్తిగతమైన పరిచయాల తాలూకు ముందుకెళ్ళే స్టెప్పే ప్రేమ అంట నేను. లవ్లీ. కరెక్ట్. ఇది లేకుండా జరుగుతుంది అనేది బూతు. అవును. దీన్నే మనం బిజినెస్గా పెట్టుకొని మన సినిమాల్లో చెప్తున్నాం, మనం మాట్లాడుతున్నాం. ఏ ఇద్దరు వ్యక్తుల పరిచయం లేకుండా, పలకరింపు లేకుండా, ఎక్కడొకక్కడ చిన్న పరిచయం లేకుండా ప్రేమ ఉంది అంటే మాత్రం దానంత బూత్ ఇంకోటి లేదు సార్. కరెక్ట్. అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో అనవసరంగా, అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కథల్లో కూడా ఇద్దరు ఒకటే క్యాస్ట్ పీపుల్, ఇద్దరు ఒకటే స్థాయిలో ఉన్న పీపుల్ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ పెట్టడం అనేది చాలా సినిమాల్లో మనం చూడం. ఇక్కడ ఏమొచ్చేస్తుందంటే కాన్ఫ్లిక్ట్ చూసే ఆడియన్స్లో కూడా లోవర్ క్యాస్ట్ వాళ్ళని తొక్కేస్తున్నారు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి బాగా బలుపు ఎక్కువ, లేకపోతే మంగపతి ఒక విలను అలా కొట్టేస్తాడా, అరే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని నుంచి రావాలి. నేను అందుకే ఈ కథలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి పర్స్పెక్టివ్. ఇక్కడ విలన్ ఎవరు హీరో ఎవరు అన్నది మనం చెప్పలేం. అంటే ప్రియదర్శి ఒకటే హీరో, సాయి కుమార్ గారు హీరో. నా పాయింట్ ఈ సినిమాలో హీరోలు ఎవరు, హీరో ఎవరు? ప్రియదర్శి. అంటే క్యారెక్టర్ పరంగా చెప్పు. వాట్ ఈస్ ద పాయింట్ మీరు హీరో ప్రియదర్శి అంటానికి? అంటే ఒక అన్యాయానికి గురవుతున్న వాడికి లీగాలిటీస్ తెలియకుండా బుక్ అయిపోయిన ఒక పిల్లాడిని బయటికి వచ్చే ప్రయత్నం. అంతే. అంటే నా పాయింట్లో ఈ సినిమాకి హీరో కేవలం నాని మాత్రమే. నేను కథ గురించి మాట్లాడుతున్నా, సినిమా గురించి కాదు. మీరు అడిగిన దానికి నాకు కరెక్ట్గా అర్థం అవ్వలేదని అనుకోవాలి. సినిమా పాయింట్ నాని గారి గురించి ఒకటి చెప్తాను. నాని గారు కనుక ఈ సినిమాకి సూసైడల్ ప్రమోషన్ చెయ్యకపోతే నాకు తెలిసి ఇప్పుడున్న రిజల్ట్లో 20% కూడా రాదు. కరెక్ట్. బాగుందంట. అంటే నిజంగానే నా క్వశ్చన్లో కూడా 100% ఈ సినిమా నాని అంత నెత్తినేసుకొని నా హిస్టరీ కూడా చూడొద్దు అని అంత బయటికి వచ్చి పబ్లిసైడ్ చేయకపోతే, అంత ఖర్చు పెట్టి ఇంత ప్రమోషన్స్ చేయకపోతే, ఓటీటీలో ఎప్పుడు వస్తుందో చూద్దామని ఎదురు చూసే ప్రపంచంలో ఈ సినిమా కూడా మిగిలిపోయేది. కరెక్ట్ సార్. నాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే నేను అంటే అతన్ని ఇప్పుడు ఎందుకు ఇంతలా పొగుడుతున్నానంటే, ముఖస్థితి వేరు, పొగడితే వేరు. పొగడితే ఎప్రిషియేట్ చేయడం కదా, పొగడితే. ఎందుకు ఇంత పొగుడుతున్నానంటే
సో కాల్డ్ ప్రొడ్యూసర్స్ మేము అని చెప్పుకొని ఆ ట్యాగ్‌తో మొదలుపెట్టి కెరియర్స్ సక్సెస్ అయినోళ్ళు కూడా ఇంతలాగా ఓ సినిమాని తపన పడి ముందుకు తీసుకెళ్ళడం అంటే నేనైతే ఎక్కడ చూడలేదు. లేదు సార్. ఆయన సినిమా అయ్యుండొచ్చు. హ్మ్. ఆయన నటించిన సినిమా అయ్యుండొచ్చు. ఆయన స్నేహితుల ప్రమోషన్ కోసం నించున్న కరెక్ట్. సినిమాలు అయ్యుండొచ్చు. కరెక్ట్. దేనికైనా నాని అలానే నించుంటాడు. కరెక్ట్. అందుకనే అతనికి చాలా లాంగ్విటీ ఉంటది. హ్మ్. చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటది. కరెక్ట్. అదే నిజమేనండి. ఇప్పుడు వరుసగా అతను సక్సెస్‌లు ఎందుకు కొడుతున్నాడు? అంటే ఇక్కడ చాలా విషయాలుంటాయి. సక్సెస్‌కి, ఫెయిల్యూర్‌కి మన బిహేవియర్, మన క్యారెక్టర్‌కి ఏ సంబంధం లేదు గానీ, బట్ పాయింట్ ఏంటంటే కాంప్లికేషన్స్ లేకుండా క్లారిటీ ఉందనుకోండి మనిషికి. ఇప్పుడు నేను నమ్మి నువ్వు రూ. 150 గురించి నువ్వు నన్ను ఛాలెంజ్ చేస్తున్నావు. అంటే ఆడియన్స్‌కి, ఒక ప్రొడ్యూసర్‌కి. నువ్వు రూ. 150 నీ కష్టం, నీ టైం గురించి చెప్తున్నావు. అది నీకెంత ఎక్కువో, దానికి 1000 రెట్లు ఎక్కువ నా 15 కోట్లు. వాటెవర్ ఒక నెంబర్ ఆ 150కి ప్రాస్‌గా చెప్పా. సింపుల్. నేను అంతే పెట్టా. పోతే నాకు ఎంత నష్టం జరుగుతది? అంటే ఇంకో సినిమా సంపాదించలేదా? నీకేం లేదా? అది కాదక్కడ. దేనికదే. అంతే. సో ఆ ఈ పర్టిక్యులర్ కూర ఎలా ఉందని చెప్పాలి గానీ, అన్నీ మనం తినుంటాంలే అంటే అయిపోదు అలా కదా! కాదు. ఇవాళ ఆకలి కదా! అంతే కదా! సో అది నేను అంటే ప్రతి ప్రొడ్యూసరు నేను వేరే వాళ్ళని తక్కువ చేయటం అని కాదు గానీ, ఇతన్ని ఎందుకు ఎక్కువ చేయాలంటున్నానంటే, ఆయనకి నిజంగా అంత అవసరం లేదండి. ఎగ్జాక్ట్‌లీ. అవసరం లేదు. ఇంకో మాట చెప్తా. పర్లేదు. అది ఏంటంటే అంత సీన్ కూడా లేదు. ఎందుకంటే అతనికి అది ఏ మనిషికి లేదు. ఏది ఉంటదో, ఏది ఉడుతదో ఎవ్వరు చెప్పలేరు సార్. చెప్పలేరు. మనకి మన టైం బాగున్నప్పుడు కొంచెం ఇది అది అంటే జ్యోతిష్కులు ఉంటారు చూడండి. ఓపెన్‌గా ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాల్సి కరెక్ట్. వస్తుంది. ఇప్పుడు మీరు కరెక్ట్‌గా వచ్చారు. ప్రియదర్శి కన్నా సాయి కుమార్ గారు దీనికి హీరో అండి. ఈ సినిమా మొత్తానికి హీరో సాయి కుమార్ గారు. ఎందుకంటే కోర్ట్ అనుకుంటే గనక అది లాయర్ చేతిలో ఉన్న కథ గనక ఆ లాయరు ప్రియదర్శి చేస్తే ఆ ప్రియదర్శి డీమోటివేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి చతికిల పడిపోతే ఇతను వచ్చి పీకే క్లాస్ ఏదైతే ఉందో అది లేకపోతే కరెక్ట్. గాన్. మీరు చెప్తున్నట్టు ఇప్పుడు నేను అదే మన దాము క్యారెక్టర్ కానీ మంగపతి కానీ హీరో అనేస్తాం పుసుక్కని. హీరో అంటే ఏంటంటే కాస్త ఇంపార్టెన్స్ వచ్చింది అన్నది. నో. Correct me if I'm నా wrong. పాయింట్ ఆఫ్ ద హీరో ఇస్ ఇట్లాంటి కోర్టు డ్రామాస్‌కి ఎస్పెషల్లీ ఒక సింగిల్ పర్సన్ బ్యాటింగ్ చేస్తే సరిపోదు. Hmm. టీమ్ వర్క్ ఉండాలి అది కరెక్ట్. అనేదే చెప్తున్నాను. నేను అంటుంది సక్సెస్కి దోహదపడడం వేరు. హీరో అన్న పదానికి నిర్వచనం ఏంటి? మంచి పనులు చేసేవాడు. అంతే. సో మంచి పనులు మంగపతి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మంచి పనులు ఉన్నాయి. పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి కావాలి? ఇప్పుడు ఒక ట్విన్ టవర్స్ కొట్టేసే లేకపోతే పేర్లు వద్దు. అంటే అక్కడ ఒక మతం లేకపోతే దేశంకి ఆపాదించడం కాదు. ఒకడు ఇంకో మనిషిని చంపాడు సార్. చచ్చిపోయినోడు రైటా, చంపినోడు రాంగ్ అనుకుంటే ఈ కథల్లోకి వెళ్ళాం అనుకోండి. అదే సాయి కుమార్ గారు చెప్పేటట్టు. కరెక్ట్. అరే వీడు ఆడిని ఎందుకు చంపాడంటే వాడి మనిషి వీడి మనిషిని చంపాడు అయితే కరెక్ట్ అండి. కానీ వీడు చంపింది ఒక 1000 మందికి సాయపడేవాడు అయితే రాంగ్ అండి. ఆ 1000 మంది టెర్రరిస్టులు అయితే రైట్ అండి. ఇలా వెళ్ళిపోతుంది. సో ఈ మంచి చెడు అన్న సబ్జెక్ట్ అయినప్పుడు నేను ఒకటే అంట, సాయి కుమార్ గారు ప్రియదర్శి క్యారెక్టర్ కన్నా ఎందుకు పెద్ద హీరో అంటే అతను వచ్చి చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి తలమానికం. మన ప్రపంచంలో లాయర్కి కాదండి, జాగ్రత్తగా నోటీస్ చేయండి. లాయర్కి కాదు, ప్రతి ఇండివిజువల్కి కావాల్సింది సమాధానాలు కాదు, ప్రశ్నలు. కరెక్ట్. ప్రశ్నలు. కరెక్ట్. అసెంబ్లీలకు పార్లమెంట్లకి వెళ్ళి ఆ గ్రూప్స్ ఆ డిస్కషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ప్రశ్నలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. మీకు ఇది వినే ఉంటారు. కరెక్ట్. ప్రశ్నలు లేవండి. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ చేశాను, బాగుందో బాగాలేదో చెప్తారు మీరు మహా అయితే. క్వశ్చన్ చేయాలి. మీరు నిజమైన ఫ్రెండ్ అయితే హర్ష బాగుంది, బాగానే చెప్పావు, రెండో అక్కం లాగా, ఎందుకు అది చేసావు, నువ్వు ఎందుకు ఇది ఆలోచించావు చెప్పు. ఇలా కాదు కదా అంటే ఏది నేను చెప్పిన తర్వాత ముందు క్వశ్చన్ అడగాలి. ఒపీనియన్ చెప్పమట్లా, ఇలా కాదు కదా అన్నది ఒపీనియన్. ఫస్ట్ ఈ హీరో వెళ్ళి వాడు ఆ అమ్మాయికి ఫోన్లో మాట్లాడి ఏదో మన కథ అని తీసుకుందాం కోర్టే. హీరోయిన్ ఎందుకు అలా చేసింది? ఇంట్లో అన్ని టెన్షన్లు పెట్టుకున్న అమ్మాయి, తెలుసు కదా ఏమొద్దు, బీచ్లో ఎలా హక్ చేసుకుంది వాడిని, ఎందుకు అలాగా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే అండి, సమస్య వచ్చేదాకా ఇది మన దగ్గర రాదనుకుంటున్నాం. కరెక్ట్. సిగరెట్ కాల్చే ప్రతి ఒక్కడు, మందు కొట్టే ప్రతి ఒక్కడు, లేకపోతే రోడ్డు మీద తాగి లేకపోతే ఫాస్ట్గా బైకులు కార్లు డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు మనకేం అవ్వదు అనుకుంటారు. మనకేం తెలుసు, మన చేతిలో అన్నీ ఉన్నాయి అనుకుంటారు. మనకు అవ్వదు, యాక్సిడెంట్లు ఎక్కడో వింటాం కదా, టీవీలో న్యూస్, మనకు కాదు కదా అనుకుంటాం. అలాగే ప్రేమించుకునే వాళ్ళు కూడా ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళకి మెచ్యూరిటీలు ఉండవు, ఉన్నాయి అనుకుంటారు. వాళ్ళకి వయసు కాదు, వయసు ఉంది అనుకుంటారు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, మంచివాడు అనుకుంటాడు. ఎప్పుడైతే మనం తాగుడిని మిస్బిహేవ్ చేసి పేరెంట్స్ మీద పంచులేయటాలని, టీచర్ల మీద జోకులేయటాలని గ్లోరిఫై చేస్తూ వస్తాం సినిమాల్లో, కమర్షియల్గా బ్రహ్మాండంగా ఆడితే కానీ మనమే చంపేస్తున్నాం జనరేషన్స్ని. 200% ఇది నిజం. నిజంగా దాను మీరు ఎందుకు రియాక్ట్ అవుతూ మాట్లాడారు? మీరు మామూలుగా అడగలేదు అది.
ఇది తప్పు. హ్మ్. పిల్లల్ని ఒరే ఒసే అంటే నేనైతే అలా మీరైతే అలా చేయరు. అందుకే మీరు హీరో. నేను సమస్యలు అలాగనేవాడు ఇంకో హీరోతో చూపించుకుంటారు సినిమా. అలానే సినిమాలో ఆ హీరో అలాగే కాదండి. ఆ పరిచయం, ఆ ప్రేమ, ఆ డెప్త్‌లు చాలా లెవెల్స్ ఉంటాయి. మీరు చెప్పిన దానన్నిటికి ఒక మాట చెప్పనా? ఆ! గౌరవం. అదే. ఆ గౌరవంలో నుంచి కూడా ముద్దుగా హ్మ్. అంటే ఒక పరిపక్వత వచ్చినాక ఒక 30, 40 ఏళ్ళు, హ్మ్. ఒక 10 ఏళ్ల ట్రావెల్ తర్వాత ఏంట్రా అని దగ్గరికి తీసుకునే ఆ ప్రేమ షష్టి వేరు. పూర్తి చేసుకున్నోళ్ళు అలా పిలుచుకోవాలని నా ఉద్దేశం. కరెక్ట్. ఆ రోజు సా ఏవండి మీరు, స్వామి ఇలా పిలుచుకుంటారు కదా ఆడవాళ్ళు పెళ్ళాలు. ఆ షష్టి పూర్తి రోజున ఏంట్రా నన్ను భరించావు ఇన్ని రోజులు అని అడిగితే నాకది చూడాల్సిన సీను. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అక్కడ మొదలవుద్ది. అంటే అన్నీ చూసేసారు. అట్రాక్షన్ చూసేసారు, రెస్పాన్సిబిలిటీ చూసేసారు. అన్ని రకాల ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఒక పరిపక్వానికి వచ్చిన తర్వాత ఆ రోజు కూర్చొని అంటే ఇది మనలాగా అందరూ ఉండాలని కాదు. నో. నేనేమంటాను ఉండాలి సార్. కాదు చెప్తా. ఉండాలి. ఇది ఒక్కటి చెప్పేసి ఫినిష్ చేస్తా. నేను యాజ్ ఎ జర్నలిస్ట్‌గా, యాజ్ ఎ కొద్దో గొప్ప గౌరవంగా ఎలా ఉండాలనేది తెలిసిన మనిషిగా ఇట్లాంటివి చెప్తున్నాను. కరెక్టే. నేనంటుంది మోరల్ పోలీసింగ్‌గా మనం మాట్లాడడం రైటే. కానీ వినేవాడికి నేను విందాం అనుకునేవాడికి వినరు. విందాం అనుకునేవాడికి చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే నీకు చెయ్యాలనిపిస్తుందో మొదటి పరిచయంలోనే ఏరా అనాలని ఆ పిల్లకి అనిపిస్తే అనేయ్. నేను ఇప్పుడు చెప్తున్నా గేట్ దాటి. ఎప్పుడంటే అది నీకు అనిపిస్తాను. పలానా సినిమాలో హీరోయిన్ అలా అంది కదా! మా ఫ్రెండ్స్ ఎవరో అలా పిలుచుకుంటున్నారు కదా! అదొద్దు. అది బ్లండర్. హీరో కూడా ఒక అమ్మాయిని లవ్ చేయాలి. ఎందుకు సినిమాల్లో ఇలా ఆ అమ్మాయిని ఏడిపిస్తూ లవ్ చేస్తారు కదా! ఆ అమ్మాయిని ఏదో డబుల్ మీనింగ్ జోకులేస్తారు కదా! వెనక నుంచి కొడతారు కదా! ఇక్కడిక్కడ డబుల్ మీనింగ్ కదా! నడుము చీర ఎగురుతుంటే నడుము వైపు చూస్తారు కదా! ఆ సినిమాలో పలానా హీరో చేసాడని చేయొద్దు. నేను నిజంగా చేయాలనిపిస్తే చెయ్యి. ఇంతేనంటే నా డెఫినేషన్. అంతే. కోర్టుకి సంబంధించిన దాంట్లో ఇంకొక కొసమెరుపు. ఇదొకటి. ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు ఏ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఇందులో అన్నదానికి ఇంపార్టెంట్ ప్రతి క్యారెక్టర్ని చూసే ప్రతి ప్రేక్షకుడు చెప్తాడు. కానీ మనకి ఇది దౌర్భాగ్యమో ఏంటో తెలియదు కానీ మామూలుగా యాక్టర్స్‌లో మనకి బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తాయి. ఆ పేర్లు చెప్తే యాక్టర్స్‌ని కించపరిచినట్టు ఉంటుంది. వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్‌లు ఏంటంటే ఓ పిచ్చివాడి పాత్ర, ఒక సైకో పాత్ర, ఒక వైల్డ్ యానిమల్, ఒక బీస్ట్ లాగా యానిమల్ సినిమా గురించి చెప్పట్లేదు. ఏదైనా కొంచెం వైల్డ్‌గా ఉండేది భలే యాక్టింగ్ అనుకుంటాం. అలా నిలబడి ఫర్ ఎగ్జాంపుల్ మంచి విషయాలు చెప్పొచ్చు. ఒక మహేష్ బాబు గారు చేసే సినిమాలు కొన్ని ఉంటాయి. బన్నీ చేసిన మొన్న రీసెంట్‌గా కొన్ని పర్ఫార్మెన్స్ అలాంటివి చూసాం మనం. రామ్ చరణ్ ఆఫ్‌కోర్స్, ఎన్టీఆర్. అంటే కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు అంటే అవుట్ అండ్ అవుట్ చెప్తే మనం బాలీవుడ్‌కి వెళ్ళిపోవడం నాకు వాళ్ళ పేరు హిందీ వాళ్ళ సినిమాలు చెప్పడం నాకు ఇష్టం లేక ఇటు వచ్చా కానీ అవుట్ అండ్ అవుట్ చేసే సినిమాల గురించి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్, నజరుద్దీన్ నానా పాటేకర్ వీళ్ళేంటంటే పెద్దగా అవసరం లేని దగ్గర వాయిస్ పెంచకుండా వాళ్ళ పవర్ ఉన్న దగ్గర ఎలాగైతే చేసి ఇందాక లియామ్ నీసన్ ఎగ్జాంపుల్ చెప్పానో అలా చేసే వాళ్ళకి అవార్డులు ఇవ్వరు. మనకి ఎస్పెషల్లీ డౌన్ సౌత్ ఎలా ఉందా తెలీదు. అంతే ఇక్కడ అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హిందీ గురించి నాకు ఐడియా లేదు. కానీ పాయింట్ ఏంటంటే గట్టిగా వైల్డ్గా ఎవరైనా చేసేసి ఏడ్చేసి తల్ల కొట్టుకొని ఏడ్చి ఆ చావు సీన్లు అవి చేస్తే ఎంత బాగా చేశారు. అది నిజంగా చాలా ఈజీ. అవును. అక్కడ ఉంటుంది కంటెంట్ ఉంది. ఒక మనిషి చచ్చిపోయినట్టు అంటే మనం ఏదైనా ఊహించుకోవచ్చు. మన ఇష్టమైన వాళ్ళు చచ్చిపోయినట్టు ఊహించుకోవచ్చు. ఏడుపు ఎలాగున్నా బాగుంటుంది అంటే కన్విన్స్ అవుతారు. ఏడ్చాడు కంటెంట్కి కన్విన్స్ అవుతాం. మ్యూజిక్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు చావా సినిమాలో లాస్ట్లో నాలుక పీకేసి కన్నుగుడ్లు పీకేసి అబ్బా ఎంత అయిపోయింది, అసలు ఎంత ద్రోహం జరిపోయింది మన దేశానికి అక్కడ సీన్కి సంబంధం లేదండి. కరెక్ట్. సారీ టు సే ఎవరిని ఇక్కడ కించపరచాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే అది ఒక టెర్రరిస్ట్ 1,00,000 మందిని ఊచకోత కోసి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసేటం ఒకటి. వాడినైనా మనం అలా ఏదో చంపేయాలని చూస్తాం తప్ప తెలియకుండా ఊరి శిక్ష ఏదో టైం కూడా చెప్పరు. అందుకే ఊరి చీకట్లో పొద్దున్న చేస్తారు. అందుకే ఎందుకు అంటే ఒక మనిషిని అంత ఘోరంగా చంపితే అది అంత రాక్షసుని చంపిన మనం తట్టుకోలేం. నాన్ వెజిటేరియన్స్ చూడండి, ఇష్టంగా నువ్వు ఏంటంటావు అంటే చేపలు నాకు చాలా ఇష్టం అండి. కానీ అది చంపుతున్నప్పుడు కొడుతున్నప్పుడు మనం చూస్తే మాత్రం ఎంజాయ్ చేయం. మళ్ళీ పీసులు కట్ట రక్తం ఎలా వస్తుంది ఇప్పుడు దీన్ని తింటా అని ఎవడు అనుకోడు. మంచిగా క్లీన్ చేసుకొని అన్నీ అయిపోయి ఎవరో వండేసి ఇక్కడ పెడితే లొట్టలు వేసుకొని తినడం వరకే. అంటే చెప్పొచ్చేది ఏంటంటే హింస లేకపోతే జుగుప్స కలిగించే బీభత్సం ఎవరికి నచ్చదు. అటువంటి దాంట్లో ఎవరైనా కాస్త లౌడర్గా వైడ్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళ పేరు వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. నేను అది వాళ్ళ కష్టమా కాదా అన్న దాంట్లో నేనైతే కష్టం కాదని అంట. ఎవరైతే ఒక శుభలేఖ సుధాకర్ గారి లాగా, ఒక సాయి కుమార్ గారి లాగా, ఈ సినిమాలో ప్రియదర్శి లాగా, ఈవెన్ నా క్యారెక్టర్ కూడా అంత అరిచి గోల్ చేసి ఆ లుక్లు ఇచ్చి అవి ఇచ్చి ఆడియన్స్ నవ్వించేస్తున్నా. ఇది ఈజీ అంటే ఈజీయే.
నేను సుబ్బలక్ష్మి సుధాకర్ గారి క్యారెక్టర్ చేయాల్సి వస్తే అప్పుడు నాకు కష్టం కనిపించేది. రోహిణి గారి క్యారెక్టర్ చేయాల్సి వస్తే అప్పుడు కష్టం కనిపించేది. అదే ఇంకా చెప్పాలంటే హీరో మదర్ క్యారెక్టర్ చేశారు మన సురభి ప్రభావతి గారు. ప్రభావతి గారు. ఆవిడ క్యారెక్టర్ కన్నా కాంప్లికేటెడ్ వాళ్ళ నాన్న వాళ్ళ husband, రాజశేఖర్ గారి క్యారెక్టర్. అతను దిమ్మ తిరిగిపోయి నా వెనకాల ఇంత జరుగుతుందా అనే ఎక్స్ప్రెషన్ నాకు ఆ మదర్నే కోపం వచ్చింది చూస్తుంటే. ఎందుకంటే అక్కడ భర్త మంచోడో చెడ్డాడో మనకి ఎస్టాబ్లిష్ చేయాలి. ఆయన కొడుకు మీద ఏమంటున్నాడు, వీడు ఇంటర్ పాస్ అయితే డిగ్రీ చదువుద్దాం అనుకుంటే ఇదేంటే ఈ ఉద్యోగాలు గాలి తిరుగుళ్ళు. ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్. అక్కడ తాగేసి ఇంటికి వచ్చి కాల్ చేస్తున్నాడు కాదు. మధ్యాహ్నం పూట కరెక్ట్ గా వచ్చి అన్నం తినేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ డ్యూటీ డ్యూటీ చేయడానికి వెళ్తున్నాడు. అతను తెలిస్తే ఏమంటాడో ఊహించేసుకొని, ఇప్పుడు భారీగా భర్తకి ఇష్టం లేని పని తెలియకుండా చేయడం కరెక్టా? తప్పు కదా. కరెక్ట్. నా క్వశ్చన్ కూడా అదే. సో పాయింట్ ఏంటంటే అండి, కథలో వివరాల్లోకి వెళ్తే మనకి రైట్ రాంగ్ అందరిలోనే కనిపిస్తాయి. అందరిలో సాయి కుమార్ గారు ముందే చెప్పొచ్చుగా, ఇప్పుడు చేయగలవు ఇది తప్పు, అసలు పారాడాక్స్లు వాట్ ఎవర్ పజిల్స్ ఇవ్వకుండా, అరే బాబు నువ్వు ఎప్పుడు ఆన్సర్లు చెప్తున్నావు, క్వశ్చన్ చెప్పాలని ఒక్కసారి అనేస్తే వాడు తొందరగా సెటిల్ అయిపోతాడు కదా. అయిపోయింది. నీ అంతటి నువ్వే చేయాలని అంటే తప్పే, అది విలను ఆ లెక్కలో చూస్తే. ఎగ్జాక్ట్లీ. ఆయన కూడా నిజంగా విలనేమో, నా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళి నా జూనియర్ లాగా కోర్టులో కేసు వాదిస్తావు, ఇటు చెల్లడు అని చెప్పేసి ఎక్కడ అంటాడేమో అనుకునే ఒక మైండ్ సెట్ కూడా అనొచ్చు కూడా. ఎందుకంటే అతని పేరు మీద చేయకూడదు. వాడు అలా వెళ్ళలేదు. వాడెవడు గుర్తుపెట్టి మీ అసిస్టెంట్ వచ్చాడు అనడంతో సార్ ఇవన్నీ చాలా నీట్గా చేశాడు డైరెక్టర్, మాత్రం డౌట్లెస్. కాకపోతే నేనేంటంటే డైరెక్టర్ ఏ పర్స్పెక్టివ్లో ఆలోచించి క్యారెక్టర్ డిజైన్ చేశాడు అన్న దాంట్లో అతను ఓపెన్గా చెప్పకపోవచ్చు, కానీ హీరో మదరు ఆ పిల్లాడిని ఎంకరేజ్ చేయటం, కనీసం ఆవిడేం చెప్పాలి, అరే పెద్దింటి పిల్ల లేనిపోని గొడవలు వస్తాయి, నువ్వు ఇది అర్థం చేసుకునే ఏజ్ కాదు, కాస్త ఆగు, నువ్వు ముందు సెటిల్ అవరా, కనీసం మాట్లాడడానికన్నా ఉంటుందని కొడుకుని ఆ పిల్లని ఎంకరేజ్ చేస్తూ రూమ్లో దాచే సీన్ ఏదైతే ఉందో అది చాలా మంది అభ్యర్థులు చెప్పడం నేను చూసా, నాకే అనిపించలేదు అది. అదొకటంటే నాకు ఒక చాలా దారుణమైన విషయం. అంత బాగుంది. నేను చాలాసార్లు మనసులో క్లాప్స్ కొట్టుకున్నాను. ఇట్స్ ఫెంటాస్టిక్ డైరెక్టర్, రైటర్, భలే పర్ఫెక్ట్ కుదిరింది, నాని ఉంట వల్ల ఎంత ప్రమోషన్, ఇవన్నీ అనుకున్నప్పుడు ఇప్పుడు నాకు 18 ఏళ్ళు వచ్చినాయి. కమాన్ అనేది నాకు ఎంత అంటే అప్పటిదాకా ఉన్న మెచ్యూరిటీ ఏమైపోయింది. ఆయన కనిపిస్తే అడగాలి, ఆ డైరెక్టర్ గారు కనిపిస్తే సార్ ఇంత బ్యూటిఫుల్ చేశారు కదా, మాట్లాడండి సార్. ఎందుకంటే నేను మాట్లాడతాను. ఇప్పుడు మన ఒపీనియన్స్ ఎన్ని అని చెప్పొచ్చు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాతో ఏకీభవించే వాళ్ళు, ఇప్పుడు నేను మాట్లాడుతుంది మనం అని నేను కలపట్లేదు, ఎందుకంటే మీకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నేను ఏది మాట్లాడుతున్నా అంత కూచి నాది. సో నాతో ఏకీభవించే వాళ్ళు ఉంటారు, కరెక్టే కదా వీడు మంగపతిని సపోర్ట్ అంటే దాములా చేస్తున్నాడా, లేకపోతే నిజంగా నేను విమర్శించా కూడా మంగపతి క్యారెక్టర్ని. కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నవాళ్ళు, హర్ష కరెక్ట్ చెప్పాడు కదా, అవును ఈ ఏజ్ పిల్లలు అలాగా లవ్ ఇవ్వండి తిరిగితే అలా కరెక్టే అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది టీనేజ్ పిల్లలు చూసి వీడు ముసలాడు అయిపోయినట్టు ఉన్నాడు రా, మా ఏజ్ని మా లవ్ని అర్థం చేసుకోవట్లేదు చిరాకు పడేవాళ్ళు ఉంటారు. దెర్ ఇస్ నో లవ్ కదా ఇప్పుడు సినిమాలో అంటే అంత మంచి పాట రాసి మనం ఆ పాటతో హిట్ చేసి కొన్ని రుద్దుతాం కదా సినిమాలు అన్నాక, దాని లవ్ లేదనగానే అది కరెక్ట్ ఏజ్ కాదు అన్నవే మనం మాట్లాడాలి కాసేపు. సో పాయింట్ ఏంటి, ఇందులో నన్ను వ్యతిరేకించే వాళ్ళు సమర్థించే వాళ్ళు పక్కన పెడితే డైరెక్టర్ అన్నవాడు ఎందుకు చేశాడు అనేది చాలా అద్భుతమైన పాయింట్. నాకేమో రోహిణి గారు చెంపదెబ్బ కొట్టడం కరెక్ట్ అనిపించింది. మన పేరు చెప్పొచ్చు ఎందుకంటే ఆవిడ ఇంటర్వ్యూలో అడుగుతా అన్నారు, మన ప్రేమ గారు నాకు ఫోన్ చేసి ఆవిడ చెప్తున్నప్పుడు, హర్ష గారు నాకు మంగపతిని కొట్టడం నచ్చలేదని. అదే ఒక లేడీ అయ్యి ఉండి మీకు నచ్చపడం ఏంటి అంటే, ఎప్పుడు కొట్టాలి కదండి అప్పుడేంట. అవునండి, ఎప్పుడు కొట్టాల్సింది ఇప్పుడు కొట్టినందుకే కదా చప్పట్లు కొడుతున్నాం, ఎప్పుడు కొట్టేస్తే అసలు సినిమా ఉండదు అంటే ఏదైనా అంత ఎక్స్ట్రీమ్ ఆవిడకి అవసరం లేదండి రోహిణి గారికి అన్నారు. ఇది ఒక లేడీ అయ్యి ఉండి అంటారు అని నేను అనుకోలే. అన్నప్పుడు అన్నాను, అయితే మీరు డైరెక్టర్ని అడగండి, నేను అడుగుతానండి క్వశ్చన్ అన్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మీలాంటి ఒక జర్నలిస్ట్ బాగా పాపులర్గా అంటే మంచి చెడులు ఆలోచించే బాధ్యతగా వ్యవహరించే దయచేసి డైరెక్టర్ని కూర్చోపెట్టి మాట్లాడండి. ఎందుకంటే మీరు నేను ఏమైనా చెప్పొచ్చు, థర్డ్ పర్సన్ నాని గారికి కూడా అండర్స్టాండింగ్ ఉండొచ్చు. సో మెయిన్ పర్సన్ ఆయన, మనం థర్డ్ సెకండ్. సో ఆయన కూర్చోపెట్టి మాట్లాడితే మనకు కనువిప్పు కలిగే విషయాలు ఏమైనా చెప్తే సూపర్. లేదంటే ఆ క్యారెక్టర్ మీరు అలా అనుకోవాలనే చేశానందుకు కూడా ఆయన అనొచ్చు. అంతేలే. అంటే అంత అమాయకంగా ఉండే వాళ్ళది ఇన్ఫాచ్యుయేషనే, ప్రేమ కాదు. వాళ్ళే అలా మాట్లాడుతూ ఉంటారు, ఏ బాధ్యత లేని వాళ్ళు, కొత్తగా రెక్కలు వచ్చిన వాళ్ళు. కొత్తగా రెక్కలు వచ్చినాయంటే దాన్ని బూత్ రూపంలో కూడా చెప్పొచ్చు. మామూలుగా నేను చెప్తున్నాను, కొత్తగా రెక్కలు వచ్చిన వాళ్ళు చేసే ప్రవర్తన తాలూకు
పరిస్థితి అనిపించింది నాకు. కరెక్టేనండి. పిల్లలది ఎందుకు తప్పులేదంటే ఆ పేరెంట్స్ ముందే పేరెంట్స్ అంటే అక్కడ మళ్ళీ ఫాదర్ కాదు. వాడికి తెలియకుండా జరుగుతుంది ఇది. మదర్ చెప్పి ఉండాలి కదా! అది నా పాయింట్ కూడా మదర్‌దే తప్పు. అంటే నిన్ను నమ్మి ఒక ఫ్యామిలీ మొత్తం అప్పజెప్తున్నప్పుడు ఆ మదరు అరేయ్! నాన్న ఫీల్ అవుతాడురా! అంటే నాన్న ఇంట్లో మనిషి కాదా? కొడుకేనా? అని ఫీల్ అయితే ఆగిపోవాలి. ఆ! ఫ్యామిలీ సపోర్ట్ అంటే అది. ఆ! తెలియకుండా చేయటం కాదు. కాదు కదా! మీ నాన్నకి తెలిస్తే సినిమాకెళ్ళడం తిడతాడని చెప్పి సీక్రెట్‌గా పంపిస్తే ఎలా ఉంటుంది? అది తప్పు కదా! మీ నాన్నకి తెలిస్తే సిగరెట్లు కాలుస్తున్నావు, అట్టిళ్ళు కాల్చుకుంటే ఎలా ఉంటుంది? చాలామంది పెద్దోళ్ళు అయిపోయిన పిల్లలు కూడా తల్లిదండ్రులు తెలియకుండా పెరట్లోకి వెళ్ళి సిగరెట్లు కాల్చడం. ఇప్పుడు నేను కూడా ఇక్కడ డైరెక్టర్ ఏదో తప్పు చేసాడు, సినిమా ఏదో తప్పు ఉందని కాదండి. చి. చూసే ఆడియన్స్ ఓహో ఇలా సపోర్ట్ చేసే మదర్కి నేను చప్పట్లు కొట్టకూడదా ఆ క్యారెక్టర్కి? అవును. ఈ మదర్ నుంచి నేను నా పిల్లాన్ని ఫస్ట్ కొట్టాలి, లేకపోతే తిట్టాలి, లేకపోతే ఎడ్యుకేట్ చేయాలి. కరెక్ట్. మార్గం ఏదైనా కావచ్చు. ఓ నా పిల్లాడు కనుక ఒక ఆడపిల్లని తీసుకొచ్చి నాన్నకు తెలియకుండా ఈ రూమ్లో దాచు అంటే నేను ఆ సినిమాలో హీరో మదర్ అలా చేసాను కాబట్టి ఓకే అనకూడదు. అని తప్పది. తప్పు నాన్న. పిల్లని పిలిచి అమ్మా ఇంటికి వెళ్ళిపో, వద్దు మీ అమ్మ నాన్న తెలిస్తే మీ అందరు సెటిల్ అయిపోయినాక ఆ? మీ ఇద్దరు సెటిల్ అయిపోయినాక అది అది వేరే. అది వేరే. నేనంటుంది ఏంటంటే నువ్వు ఇలా ఇంటికి వస్తున్నట్టు మీ అమ్మ నాన్న చెప్పావా? చెప్పలేదంటది. చెప్పకుండా ఎందుకు చేసావు? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? నేను చేసేది తప్పు అనుకుంటారు కదా. అది తప్పు నువ్వు అనుకోవట్లేదంటే వాళ్ళకి వెళ్ళి కన్విన్స్ చేయి. నేను ఈ పని చేయబోతున్నా, తప్పు కాదని చెప్పు. వాళ్ళు కన్విన్స్ అయ్యారా? కన్విన్స్ అయిపోతే మాత్రం రాకు. ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద డిపెండెంట్వి, వాళ్ళు కూడా నీ మీద డిపెండెంట్. ఎలాగా రెస్పాన్సిబిలిటీ వైజ్, ఫ్యామిలీ ఇమేజ్ వైజ్. కరెక్ట్. నువ్వు అక్కడికి వెళ్ళి ఏదేదో చేస్తున్నావు అంటే ఎలా ఉంటుంది? కరెక్ట్. సూపర్ అండి. ఇది పబ్లిక్ నేర్చుకోవాల్సిన విషయాలు చెప్తున్నా. నాట్ అట్ ఆల్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్ కాదు, సినిమా కాదు, క్వశ్చనే లేదా, సినిమా కాదు, ఏమీ కాదు. నేను ఈ పరిస్థితుల్లో ఆడియన్స్ అర్థం మంగపతి క్యారెక్టర్ ఎంత రైట్ అని నేను చెప్తున్నాను. నేను ఇఫ్ ఐ వర్ ఇన్ హిస్ ప్లేస్ ఐ వుడ్ రియాక్ట్ దట్ వే ఓన్లీ. నా రియాక్షన్ అలాగే ఉంటుంది. కానీ యాక్ట్ అది ఉండకూడదు. తెలిసి చంపేయటం, మనుషులు పెట్టి చంపించేయటం, రాంగ్ కేసులు పెట్టి ఇరికించడం అది కాదు. కూర్చోబెట్టి క్లాస్ పీకాలి చేతనైతే. వాళ్ళు అయినా వినకపోతే బంధించాలి, ఇంకేదో చేయాలి. ఎందుకంటే ఈ జంజాటంలో ఉండకూడదని కదా పెళ్లి పెట్టాకలు లేకుండా ఉన్నది. నేను నిజంగా ఇవే చూశానండి లైఫ్లో. ఎంత చాలా అద్భుతమైన నిజంగా చెప్తున్నాను. పెద్ద కోటీశ్వరులు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల వల్ల నాశనం అయిపోయారు. వీళ్ళు అద్భుతంగా ఎదుగుతుంటారు. వాళ్ళు చేసే పిచ్చి పనులు, వాళ్ళు ఇప్పుడు మనం చూస్తాం బిజినెస్లు, ప్రతిరోజు చూస్తున్నాం. ఇదే ఎంత ఘనంగా ఉండాల్సిన జీవితాలు. వాళ్ళ పిల్లల వల్ల ఏమేమి జరిగాయి. ఎంతమంది సెలబ్రిటీస్ని తీసుకోండి. అంటే సెలబ్రిటీస్ అంటే సినిమా గురించి చెప్పట్ల, పెద్ద పెద్ద టాప్ పొలిటీషియన్స్ తీసుకోండి. వాళ్ళ పిల్లల వల్ల ఎంత బ్యాడ్నే మనకి వెనకేసుకొస్తారు చచ్చినట్టు కన్న పాపానికి. కానీ నేనేమంటానంటే ఆ జంజాటమే లేకపోతే శుభ్రంగా ఎంత హాయిగా ఉంటుందో జీవితం అన్నది. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా, ఈ ఆన్సర్ ఇప్పుడు చెప్పలేదు. కొత్త పాయింట్ అసలు వద్దురా నాయన జంజాటాలు. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు, మా నాన్న అమ్మ నన్ను అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు ఏదో మేము ప్రేమికులు అని చెప్పి. నాకు ఒక కొత్త క్వశ్చన్. మీరు పెళ్లి చేసుకోలేదన్న సంగతి చాలా మందికి తెలియదు. అవునా? చాలా మంది ఆఫ్ కోర్స్ అంటే తెలియని వాళ్ళ గురించి మాట్లాడదాం. అంటే తెలియని వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మిమ్మల్ని ఒకసారి అప్పుడు ఒక ఇంటర్వ్యూ కావాలి, వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చేస్తున్నాము, దారిలో వచ్చినప్పుడు తీసుకొస్తాను ఎవరినో అనగానే బాగుంటది భయ్యా నువ్వు అడిగా కాబట్టి చెబుతున్నాను, పెళ్ళవగానే వస్తా అన్నారు. అంటే నా మనసుకే, అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయిపోయింది. అప్పటికే నాకు తెలియలేదు. అంటే తిరుగుతుంటే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే మనోడికి కూడా అయిపోయి ఉంటుంది అనే మైండ్ దూరంలోనే ఉన్నాను. మీ అమ్మ నాన్న ఎప్పుడు అడగలేదా పెళ్లి? అడగలేదు. అంటే అమ్మ నాన్న కాబట్టి అడిగారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి చాలా అర్థమైపోయేలా చెప్పేసారు క్లియర్గా. నేనేం చెప్పానంటే, మీరు నన్ను కన్నప్పుడు నన్ను పెంచిన ప్రాసెస్లో ఏ టెన్షన్ పడలేదా? లేదురా, యువర్ ద వండర్ఫుల్ కిడ్, అసలు నీ అంత అర్థం చేసుకున్న పిల్లాడు మాకెక్కడ, అదేంటి అలా అడుగుతున్నావు? ఇది పాజిటివ్. నెగిటివ్స్ ఏమి లేవా అన్న. సరిగ్గా చదవు అంటే ఎందుకు చదవను? నీకు బ్రెయిన్ లేక కదరా, నీకు ఇంట్రెస్ట్ చూపించి మనసు పెట్టవు. ఇంట్రెస్ట్ లేదు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేదో రోడ్ సైడ్ బొమ్మలు వేసుకుంటానంటే మీకు ఎలా ఉంటుంది? మనసు అంటే ఎలా బతుకుతాడు తర్వాత ఉంటుంది. సో నేనేమంటున్నాను, నా ఇష్టాన్ని చంపేసే పేరెంట్స్గా మీరు మిగిలిపోతారా, మిమ్మల్ని అర్థం చేసుకోలేని కిడ్గా నేను ఉండిపోతాను అంత క్వశ్చన్. మీరు ఎటువంటి రీజన్స్ చెప్పండి, ఏ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చేయలేరు. ఏ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా చేయలేరు. కాంప్రమైజ్ అయ్యి నేను ఈ పని చేయకపోతే మా నాన్న ఆస్తి ఇవ్వడనో, వాడు నా గురించి చెడుగా మాట్లాడతాడు, లేదా ఫీల్ అవుతాడనో చచ్చినట్టు చేస్తారు తప్ప ఇద్దరు సింక్లో ఉండరండి. అరే నా నిన్నలాగా నా ఈరోజు ఉండదు. నిన్న నేను తింటే ఎందుకు తిన్నాను, మొన్న ఆ మాట ఎందుకు మాట్లాడాను, అసలు ఆ సినిమా ఎందుకు చేశాను, ఆ స్క్రిప్ట్ ఏంటి అలా రాశాను, నాకు నేనే విమర్శించుకుంటానే. ఇంకో మనిషి నుంచి అన్ని సింక్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తా? సింక్ లేకపోయినా అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, అండర్స్టాండ్. నేను అవ్వనండి, నేను అవ్వను.
ఎందుకు అవ్వాలి? ఎందుకు అవ్వాలి చెప్పండి నాకు. అదే నాకు అర్థం. చేసుకున్న పాపానికి అవ్వాలా? కన్న పాపానికి అవ్వాలా? పెంచుకున్న పాపానికి అసలు ఎందుకు ఈ బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ? అంటే నీకు ఫ్యూచర్‌లో ఎప్పుడో ఇన్స్యూరెన్స్ పాలిసీ ఏదేమైనా? అంటే నేను ఫ్యూచర్‌లో మంచం మీద సరే, ఒక పడుకుంటే జనరేషన్‌కి పెళ్లి లేకుండా చేసేస్తున్నారు మీరు. చెయ్యాలండి. నేను పని అంటే ఇది నేను రుద్దట్లేదు ఎవరి మీద. నేను నా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నా. పోరా ఈడు పనికిమాలిన ఎదవా, ఈడి మొహానికి ఎవరో అమ్మాయిలు దొరుకుంటరు, సంబంధాలు వచ్చి ఇలాంటివి అనుకున్నా. కానీ దానికి ఒక రహస్యం ఉంది. ఏమిటి? నా దగ్గర నీ స్నేహితులు అని చెప్పుకునే నీ స్నేహితులే, నీ ప్రాణ స్నేహితులే దగ్గర నుంచి లాగా నీ గురించి. స్నేహితులే ఎంతమంది? లాగా. ఆ. హర్ష 10 మందిలో ఉంటే ఆ 10 మంది హర్షకి బెండ్ అయిపోతారు. ఆడోళ్ళు అయి ఉండొచ్చు, మగోళ్ళు అయి ఉండొచ్చు. హర్ష వెళ్ళి మాట్లాడాడు అంటే హర్షకి సెట్ అయిపోతుంది. అంటే ఏదైనా మంత్రం ఉందా నా దగ్గర? అంతే. తావీజ్ ఏమైనా కట్టుకున్నా? అదే ఏం కట్టుకున్నారు? కంటెంట్. కంటెంట్ అనే మాట. ఇప్పుడు ఒకటండి, ప్రేక్షకులు చూస్తున్నారు. నేను అన్నప్పుడు పెళ్లి చేసుకున్నోళ్ళు కూడా బయటికి ఓకే కరెక్ట్ అన్నాడు అనుకోరు, మనసులో అనుకుంటారు. ఎందుకంటే అక్కడ వైఫ్ ఉండొచ్చు, లేకపోతే హస్బెండ్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. పిల్లలు వింటలేదు అంటే వీళ్ళు ఎక్కడ అఫెండ్ అయిపోతారో, లేకపోతే సో గమ్మని తేలుకుంటున్న దొంగలా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది కరెక్ట్ కరెక్ట్ చెప్పాడు. చెప్పాడు. అరే, ఏ జంజాటాలు పిల్లలు కూడా ఎంజాయ్ చేయండి లైఫ్ని, ఉండండి బతికినంతకాలం హ్యాపీగా ఉండండి, జంజాటాలు వద్దు, ఇదొద్దు. ఫ్యాగ్ అండ్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు క్లైమాక్స్ ఏదో జరుగుతుంది, అప్పుడు ఎవడో టానిక్లు సిరప్లు పట్టడానికి పిల్లలు కానీ దిక్కుమల్ల ఆలోచన పెట్టుకోండి, హాయిగా డబ్బులు సంపాదించుకోండి, రోజు పనిచేయండి, చచ్చేదాకా పనిచేయండి అని చెప్పే పేరెంట్స్ ఉంటారు. కొంతమంది ఉంటారు ఆచారాలు, వ్యవహారాలు అంటే మా అమ్మ చేసింది, మా తాత చేశాడు, మేము చేయాలన్నోళ్ళు, వీడి పనికి మళ్ళాడు, సమాజంలో ఈ ఒక చీడ పురుగులా తయారయ్యాడు, వీడేమో పిల్లలందరినీ బ్రష్ పట్టిస్తున్నాడు అని మాట్లాడేవాళ్ళు. సార్ షుగర్ అందరినీ కన్విన్స్ చేయడం అనేది దేవుడు వల్ల అవ్వలేదు. అందుకే మతాలు ఉన్నాయి. మీరంతా నేనంతా ఎంత చెప్పండి, ఎంత చెప్పండి. ఎవరో మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్స్ కాబట్టి ఆ మాట అన్నారు. ఏంటి వాడు ఏం మాట్లాడినా అందరూ బెండ్ అయిపోతారు, ఫ్రెండ్స్ కాబట్టి అన్నారు. మిగిలిన వాళ్ళు ఏమంటారు? ఆడు మాయ చేస్తున్నాడు అంటారు. మిగిలిన వాళ్ళు ఏమంటారు? పడినోళ్ళు ఏమంటారు? ఆడేదో వాగుతున్నాడు, పనికి మళ్ళీ వాళ్ళు వింటున్నారు అంటారు. సో వింటున్న వాళ్ళు కూడా తిట్టే స్థాయికి వెళ్ళిపోతారు తప్ప కోటి సినిమా బాగుంది అంటున్నారు అనుకోండి. మంగపతి క్యారెక్టర్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. మన పిల్ల ఏంటి ఆ కులం తక్కువ తెలడం, వాళ్ళేమంటారు? ఈ హిట్ చేశారు కానీ ప్రేక్షకులు హిట్ చేయడం రాదు. అసలు మంగపతి అని టైటిల్ పెట్టి సినిమా తీద్దాం మనం, అది కరెక్ట్. కోర్టు ఏంటి ఆ ప్రియదర్శి హీరో, మంగపతి హీరో, మంగపతిని పెట్టి ఆయన చంపేయాలి. అసలు క్యారెక్టర్లన్నీ కాదు, పాయింట్ ఆఫ్ ద నోటే సినిమా. కరెక్టే, కానీ తీసుకున్న ఆడియన్స్ ఇన్ని రకాలు ఉన్నారో చెప్తున్నా. అంతే, కరెక్ట్. ఒక్కొక్కడికి ఒకలాగా అర్థం. సూర్యరశ్మిని తీసుకొని ఒక మొక్క చచ్చిపోవచ్చు, ఇంకో మొక్క అద్భుతంగా ఫోటోసిన్థసిస్ చేసి పళ్ళు ఫలాలు ఇవి చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ద రిసెప్టర్స్ అండి. సిగ్నల్ మన రాడార్స్ ఎలాగున్నాయంత ముఖ్యం.